వాసుదేవ. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ, ఇప్పుడు భాగవతంలో ఒక మంచి పద్యం చెప్పుకుందామండి. అంటే విష్ణుదేవు చరిత్రలు చదువుకుంటే ఆ విష్ణుదేవు చారిత్రం ఎంత పవిత్రమైంది, మనలో ఉండే కల్మషాలను ఎలా పోగొడుతుంది, మానవాళిని ఎంత పవిత్రీకరణం చేస్తున్నది అనేది తెలియజేస్తుంది అనమాట అండి. చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు, భవలత లవిత్రంబులు, తన్మిత్రంబులు, మునిజనవన చైత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబుల్. అలాగే పద్యం అది చిన్నగా ఉంటుందండి, అయితే పరమ పవిత్రమైనది. మన లోపల ఎన్నో మార్పులు తీసుకొస్తుంది అనమాట అండి. మన వాక్కు కూడా పవిత్రీకరణ అవుతుందండి ఇవన్నీ చదువుకుంటుంటేనే. ఇది ఒక సంపదగా మనం గ్రహిస్తాం తర్వాత. ఇప్పుడు మనం పల్స్టర్లా అనే ఔషధం గురించి చెప్పుకుందామండి. ఈ పల్స్టర్ల ఔషధం హనుమాన్ గారే ప్రూవ్ చేశారు. మొత్తం ఎంటైర్ ప్లాంట్ ఉపయోగించి తయారు చేస్తారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి, చాలా సుకుమారంగా కూడా ఉంటుంది మొక్క. పల్స్టర్ల వాళ్ళ తత్వం అలాగే ఇది దీర్ఘ వ్యాధులు, తరుణ వ్యాధులు రెండింటిలోనూ ఉపయోగపడుతుంది. వీటి తత్వం ఎలా ఉంటుందో చూద్దాం. ఎక్కువగా ఆడవాళ్ళకి పల్స్టర్లా ఇండికేట్ అవుతుందని చెప్తారు. అంటే ఇంచుమించు 70% ఆడవాళ్ళు ఉంటారు ఇందులో. అంటే ఫిమేల్ టైప్ ఆఫ్ సైకాలజీకి, ఫిమేల్ టైప్ ఆఫ్ కాన్స్టిట్యూషన్కి ఇది సూట్ అవుద్ది అనమాట బాగా. ఆ మెంటల్ సిమ్టమ్స్ కూడా ఫిమేల్ టైప్ ఆఫ్ మెంటల్ సిమ్టమ్స్ ఉంటుంది దీనికి. అలా ఇగ్నీషియా, సెపియా కూడా ఫిమేల్స్లో ఎక్కువగా ఇండికేట్ అవుతూ ఉంటుంది. అయితే అబ్బాయిల్లో జెంట్స్లో పడదా అంటే పడుతుంది. ఎప్పుడంటే వాడు కూడా కొంచెం ఫిమేల్ టైపులో ఆ గెస్చర్స్, హావభావాలు, ఆ మనస్తత్వం ఇదంతా కూడా కొంచెం ఫెమినైన్ ఆస్పెక్ట్ ఉంటే పడుతుంది అనమాట అండి. తెలుస్తూ ఉంటారు వీళ్ళకి పల్స్టల్లా పడుతుందని. కొంచెం మెతకదనం ఇవన్నీ వాళ్ళలో కూడా, జెంట్స్లో కూడా, లేడీస్లో కనిపిస్తుంది. అయితే ఈ పల్స్టల్లా పడే వాళ్ళలో వాళ్ళ తత్వంలో ఎక్కువగా అజీర్ణం, తర్వాత స్త్రీలు కనుక ఎక్కువ మెన్స్ట్రల్ డిజార్డర్స్, మెన్సెస్కి సంబంధించిన డిజార్డర్స్ ఎక్కువ ఉంటాయి. వేడి పడదు వీళ్ళకి. ఆ వేడి పడదన్నది గుర్తుండాలి మనకి. చల్లగా ఉండాలి, చల్లదనం కావాలి. ఇక డ్రగ్ పిక్చర్ తీసుకుంటే పల్స్టర్ల యొక్క డ్రగ్ పిక్చరు, పల్స్టర్ల వాళ్ళు బొద్దుగా, లావుగా, సుకుమారంగా ఉంటారండి. కొంచెం డెలికేట్గా ఉంటారు అన్నమాట, సున్నితంగా ఉంటారు. ఇంట్లో ఒక ఒక 5గురు ఉన్నారనుకోండి అమ్మాయిలు, అందులో ఒకళ్ళైనా పల్స్టర్ల వాళ్ళు ఉంటారు. అయితే మనసు మెత్తన, శరీరం మెత్తన, మొహమాటం. అంటే ఫిమేల్ టైప్ ఆఫ్ మనస్తత్వానికి, ఫిమేల్ టైప్ ఆఫ్ కాన్స్టిట్యూషన్కి ఎక్కువగా ఇది ఫస్ట్లో సూట్ అవుతుంది అనమాట అండి. కొంచెం మాతృత్వం, ప్రేమ, అభిమానం, నెమ్మది, మెతకదనం ఇవన్నీ ఉంటాయి. జనరల్గా ఆడవాళ్ళలో అవి ఉంటాయి కనుక ఆ లక్షణాలు సర్వసాధారణమైనవి కనుక ఫస్ట్లో ఆవిడ ఎక్కువ మంది ఉంటారు, లేడీస్ ఎక్కువ మంది ఉంటారని చెప్పుకుంటున్నాం. మెతక స్వభావం, మృదు స్వభావం, పెద్ద గడుసుదనం ఉండదు. గడుసుదనం లేకపోవడమే కదండి, త్వరగా వాళ్ళని ఏదైనా ఒప్పించేయచ్చు, నమ్మించేయచ్చు. కొంచెం భక్తి అది ఉంటుంది, పూజలు అవి ఉంటాయి.
అంటే రిలీజియస్గా ఉంటారు, నమ్మకాలు అవి స్ట్రాంగ్గా ఉంటాయి. అంచేత సులువుగా ఒప్పించేయచ్చు అనమాట అండి. అంటే ఈ తావీది కట్టుకోండి చాలా బాగుంటుందంటే ఆ, అది తెప్పించేసుకుంటా ఉంటారు. పలానా గుడిలోకి వెళ్తే మీకు అచ్చు వచ్చిందంటే ఆ గుడిలోకి వెళ్ళిపోయి రోజు నమస్కారం పెట్టుకుని వస్తారు. అలాగే ఎవరన్నా ఏమన్నా చెప్తే నమ్మేస్తారు త్వరగా. ఏదో కృష్ణుని విగ్రహం వినాయకుడితో పాలు తాగుతున్నాడంటే అందరిలో కంటే ఎక్కువగా నమ్మేవాడు వీళ్ళే. ఆ విగ్రహం పాలు తాగేస్తుందంటే పాలు తాగేస్తుంది. అలాగే సులువుగా ఏదైనా నమ్మేస్తారు. ఈల్డింగ్ అంటే వాళ్ళని కన్విన్స్ చేసే త్వరగా ఒప్పించేయచ్చు. అంటే కొంచెం బతిమాలినా కొంచెం నెమ్మదిగా జాలిగా మాట్లాడినా వీళ్ళకి మంచితనం మెతకతనం గనక త్వరగా కన్విన్స్ అయిపోతారు. ఇంకొకడు ఎవరో ఆట వస్తువు తీసుకుని తమ్ముడో అక్కయ్యో గట్టిగా లాగేసుకుంది అనుకోండి, ఏడుస్తుంది అనుకోండి, అమ్మ నీకు సాయంకాలం తెచ్చేస్తానే, ఏం పర్వాలేదమ్మా, నేను ఇంకా మంచి చేస్తాను అంటే అప్పుడు మర్చిపోద్ది అంతే. మర్చిపోయి వాళ్ళతో పాటు నవ్వేస్తూ ఉంటుంది. అంత ఈజీగా మనం కన్విన్స్ చేసేయచ్చు వాళ్ళని. కొంచెం పిరిగితనం ఉంటుంది, టిమిడిటీ. అంటే నలుగురిలో చొరవగా ఉండలేరు, గట్టిగా అడగలేరు, నలుగురిలో మాట్లాడలేరు. క్లాసులో ఇప్పుడు సాయంకాలం ఎవరు వస్తారు బీచ్కి అంటే అందరూ చేతులు ఎత్తారు, వెనక్కి నుంచి ఇలా కొద్దిగా పైకి లేస్తుంటారు చెయ్య. తను వస్తానని చెప్పడానికి చెప్పలేదు. అలా ఏదైనా సరే చొరవగా తను వచ్చి అడగలేదు. కొంచెం సిగ్గుపడతా ఉంటారు. నలుగురిలో ఉన్నప్పుడు రిజర్వ్డ్గా ఉండి వెనకాల నిలబడి ఉంటారు. చొరవగా ముందుకొచ్చి ఎవరిని నలుగురుండి ఏదైనా డిస్కస్ చేస్తుంటే కొంచెం రిజర్వ్డ్గా వెనక్కుంటారు. ఇప్పుడు అమ్మ నువ్వు లేచి ఏం కావాలో చెప్పు అంటే లేవదు పైకి, మొహమాట పడిపోతూ ఉంటుంది. ఇవన్నీ మనకి బాగా పరిచయం ఉన్న లక్షణాల్లాగా తెలుస్తున్నాయి. ఎందుకంటే ప్రతి ఇంటిలోనూ కూడా ఇంచుమించుగా ఒక 5, 6 అమ్మాయిలు కానీ ఉంటే అందులో ఒక్కళ్ళన్నా ఫస్ట్ లెవెల్ ఉంటారు. కరుకుదనం ఉండదండి, మెతకదనం ఉంటుంది. త్వరగా వాళ్ళని కన్విన్స్ చేయొచ్చు. ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడితే వాళ్ళు త్వరగా వాళ్ళు ఏమిటంటే వాళ్ళు ఏమన్నా అడిగితే పెట్టేస్తారు. అంటే వాళ్ళ మంచితనాన్ని మనం పొందొచ్చు అనమాట. మనం సాఫ్ట్గా ఉండడం వల్ల. అదే ఇగ్నిషియా అయితేనే వాళ్ళు కూడా లేడీస్లో ఎక్కువ మంది ఉంటారు అనుకున్నాం కదండి. ఇగ్నిషియా వాళ్ళు కొంచెం చొరవ అఫీషియల్గా ఉంటారు. పూర్వం 50 ఏళ్ల క్రితం అమ్మాయిలు ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎక్కువ ఇగ్నిషియాలు ఉంటారండి. ఇప్పుడు అందరూ సమాన అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో పేరెంట్స్ కూడా అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ పూర్వం ఏంటంటే ఆడపిల్లలు చదివేందుకు అన్నప్పుడు ఇంట్లో వాళ్ళ నాన్నగారిని ఒప్పించి, తాతగారిని ఒప్పించి వెళ్ళిపోయి కాలేజీలో చదువుకొని లెక్చరర్గా పనిచేస్తూ ఉండి, లేకపోతే ఏదైనా ఆఫీసర్గా పనిచేస్తామన్న వాళ్ళలో ఇగ్నిషియా వాళ్ళు ఎక్కువ ఉంటారు పూర్వం. అలాగే సోషల్‌గా ఉంటారు, మర్యాదగా ఉంటారు, గౌరవంగా ఉంటారు, మోరల్‌గా ఉంటారు. నీతి నిజాయితీలతో ఉంటారు ఎగ్నీషియా. చాలా ఫాస్ట్‌గా, స్పీడ్‌గా, షార్ప్‌గా ఉంటారనమాటండి. కొంచెం లలిత కళలు, డ్రాయింగు, పెయింటింగు, సంగీతం, డాన్సు ఇలాంటివన్నీ గూడా త్వరగా వచ్చేస్తాయి ఆళ్ళకి. వెరీ సెన్సిటివ్ అనమాటండి. ఎక్కడో ఒక ఆర్ట్ చూపించారంటే ఆర్ట్‌లో ఎంత బావుందో చూడండి. ఆ కలరు కాంబినేషన్ ఎంత బావుందో అని ఎవరినన్నా అడిగితే ఏంటి వాళ్ళు వాళ్ళకెక్కదు. కానీ ఈవిడకి చాలా అది మర్చిపోలేనంతగా నచ్చేస్తదనమాటండి. అందులో అంత డెప్త్ ఉంటది. అలాగే డిగ్రీ వాళ్ళు సోషల్‌గా ఉంటారు, అఫీషియల్‌గా ఉంటారు, మర్యాదపూర్వకంగా ఉంటారు, తెలివైనోళ్ళు. కానీ ఎక్కడికక్కడ వాళ్ళ వాళ్ళ గౌరవం గాని, వాళ్ళ యొక్క హుందాతనం గాని ఎక్కడా తగ్గదండి. ఇక నెక్స్ట్ పర్సనల్‌లోకొద్దాం. పర్సనల్ వాళ్ళు గబాల్న ఏడుపొచ్చేస్తదండి. గబాల్న నవ్వొచ్చేస్తది. మూడ్ త్వరగా మారిపోతుంటాయన్నమాటండి. మామూలుగా చూసిన వెంటనే సిగ్గుపడుతున్నట్టు కనిపిస్తది. కొన్ని సినిమాల్లో పాత్రలు గూడా ఇక్కడ మనం తయారు చేయొచ్చండి. ఆ పాత్రలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డ్రగ్‌ని ఇండికేట్ చేస్తా ఉంటాయి. కొన్నిసార్లు నేను అలా రికార్డ్ చేసి కూడా పెట్టుకున్నాను నేను. ఆ పాత్రను కట్ చేసి ఆళ్ళు ప్రవర్తిస్తున్నప్పుడు ఆ డ్రగ్గు మనకు తెలిసేలాగనమాట. ఇక్కడ పర్స్ లెవెల్ మెతక కదండీ! మెతక, బొద్దిగా లావు, సిగ్గుపడతా ఉండడం, మూడీగా ఉండడం, గబాల్న ఏడుపొచ్చేయడం, గబాల్న నవ్వేయడం.
ఇలా ఉంటుంది అనమాట. త్వరగా మూడ్స్ మారిపోతూ ఉంటాయి, చొరవ తక్కువ. అలాగని ఓపిక కూడా తక్కువే. శరీరం అది కర్రలు కానీ మొరట శరీరం కాదండి. త్వరగా అలసిపోతారు, నీరసం వచ్చేస్తుంటుంది. కానీ పైకి బొద్దిగా రావుగా మంచి కుందరం బొమ్మలా కనిపిస్తారు. ఇప్పుడు డాక్టర్ గారు ఎవరికో క్యాన్సర్ అని చెప్పేసి ఇంట్లోకి వస్తే ఈవిడికే క్యాన్సర్ అయితే ఏంటంటే మంచి పట్టు చీర కట్టుకుని పెద్ద బొట్టు పెట్టుకుని మంచం మీద అలా కూర్చుంటుంది. డాక్టర్ వచ్చి ఎవరికో అనుకుంటా ఉంటాడు, ఈవిడేనండి అని చెప్తాడు. అంటే జబ్బుతో ఉన్నట్టు ఆ, అలా కనిపించడం ఇష్టం ఉండదు. ఏదో చనిపోద్ది అనుకున్నారంటే బయటికి పొద్దుటే వచ్చి బట్టలు ఆరేసుకుంటూ ఉంటుంది ఆవిడని అని చెప్తే కానీ నమ్మం ఎవరు మనం. అలా ఉంటుంది. ఆ జాలి ప్రేమ అవి ఎక్కువ ఉంటాయండి. కొంచెం ఆ ప్రేమగా మాట్లాడుతూ ఒక గబాని ఏడుపు వచ్చేస్తుంటుంది, నవ్వు వచ్చేస్తుంది. వెంటనే మా టాపిక్ మార్చేస్తే మర్చిపోయి ఆ టాపిక్లోకి వెళ్ళిపోతారు. అయితే ఒకటి ఆనవాలు ఒకటి ఉంది పరీక్షలలోను. ఏమిటంటే అది డాక్టర్ దగ్గర ఎంత మెతగ్గానే ఉన్నారో, మనం ఇంకొక ఆనవాలు ఏమిటంటే డాక్టర్ తోటి బాధలు చెప్పేటప్పుడు డాక్టర్ కొంచెం టచ్చింగ్గా, కొంచెం అభిమానంగా మాట్లాడేలోకి అమ్మ ఎలా ఉంటుంది మీకు ఆరోగ్యం, ఆ, తేడాగా ఉందన్నారు, ఆ, అంట్లో గబాలను ఏడ్చేస్తుంది డాక్టర్ దగ్గర. తను బాధలు చెప్తే ఏడుపొచ్చేస్తూ ఉంటుంది. అండ్ వీప్స్ వైల్ నేరేటింగ్ ది సిమ్టమ్స్. ఫస్ట్లా ఉన్నది సెపియా, మెడోర్నం రెండు ఉన్నాయండి. సెపియా మెడోర్నం అండి. సెపియాలో ఆప్యాయతలు అవి ఉండవు. సెపియా ఫేస్ కట్ డిస్టింక్ట్గా తెలిసిపోద్ది, ఒట్టు ముఖం చూస్తేనే మనకి తెలిసిపోద్ది అనమాట. ఫస్ట్లాలో ఉండే ప్రేమతత్వం అంతా ఫస్ట్లా ముఖంలో కనిపిస్తుంది. సెపియాలో ఎప్పుడైతే పిల్లల మీద, భర్త మీద, వాళ్ళ మీద ప్రేమ ప్రేమ ఉండదో మొహం చెక్క మొహం అయిపోద్ది. సెపియా అంటే చెక్క మొహం అనమాట ఉంది. అందులో అంతా కూడా డ్రైగా ఉంటుంది ఫేస్. డ్రై అంటే ఎఫెక్షన్ ప్లేన్ డ్రై. కానీ మొహం చూపులోకి సెపియా అని వెంటనే తెలిసిపోద్దండి. ఆ మెడోర్నం కొంచెం ఏమిటంటే గబాల్ని ఏడుపు వచ్చేస్తుంది వాళ్ళకి మాట్లాడేటప్పుడు. మెడోర్నం ఆస్పెక్ట్ అంతా వేరు. కొంచెం జెంట్స్లో ఎక్కువ మంది ఉంటారు, అతి వినయం అయ్యి ఉంటాయి. కొంచెం కంగారుగా ఉంటుంటారు, అడావుడుగా ఉంటారు. ఇదంతా మెడోర్నం అనమాట. మొత్తానికి ఈ ముగ్గురు కూడా లక్షణాలు చెప్పేటప్పుడు డాక్టర్కి గబాన్ని ఏడుస్తారు. ఇక ఫస్ట్లలో ప్రేమగా ఉంటారు అనుకున్నాం కదా, ఆప్యాయంగా ప్రేమగా ఉంటారు, ఆ, ఆరోగ్యంగా కనిపిస్తారు పైకి. లోపల మాత్రం అది క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్ ఏదో ఉంటుంది, యూటరైన్ క్యాన్సర్. కానీ పైకి మాత్రం అలా బొద్దుగా ఆరోగ్యంగా కనిపిస్తారు. ఆవిడ అలా తయారవుతారు అనమాట. నలుగురు చూడడానికి చికాగ్గా గట్ట కనిపించడానికి ఇష్టపడరు. అంచేతే వీళ్ళ మీద గబాల్ని సింపతి తక్కువగా ఉంటుందని చెప్తారు. ఎందుకంటే ఏదో చాలా హెల్తీగా ఉన్నట్టు కనిపిస్తారు పైకి. కనిపించి ఒక్కోసారి బాగా నీరసం వచ్చినట్టు పడుకుంటూ పోతూ ఉంటారు. మిగతా వాడు దొంగ చేసింది అనుకుంటారు, పని చేయాల్సి వస్తుందని దొంగ చేసింది అనుకుంటారు. ఎందుకంటే ఆవిడ అలాగే నీట్గా కనిపిస్తూ ఉంటుంది మనం. కానీ నిజంగానే పాపం ఆవిడ లేవలేక పడుకుంటూ పోయింది. అలాగ అపార్థం చేసుకుంటారు వీళ్ళని. కానీ వీళ్ళు కూడా త్వరగా అపార్థం చేసుకుంటారండి. వీళ్ళ మనసులో చిన్నదానికే తొందరగా నొచ్చుకోవడం, చిన్నదానికే ఫీల్ అయిపోవడం. ఆ ఫీలింగ్లో అవి బయటికి రావు మళ్ళీని. నొచ్చుకున్న అది కూడా బయటికి తెలియనివ్వరు. ఇప్పుడు సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ పువ్వులని పెట్టాను అక్కడ. మ్యాథ్స్ గారు చెప్పిన ఎగ్జాంపులే. ఆ పువ్వులు ఏంటంటే, ఎవరన్నా పువ్వులు అమ్మేవాడు వచ్చాడు అనుకోండి, డబ్బాలను స్పీడ్గా వెళ్ళిపోయేవాడు ఎవరంటే ఆర్సనిక్ మార్గం వాళ్ళు. చాలా ఫాస్ట్గా ఉంటారు, స్పీడ్గా ఉంటారు, సోషల్గా ఉంటారు. గవ పూలదండ తెచ్చేసాం, ఫస్ట్ లెవెల్ పట్టుకొచ్చి ఇచ్చారనుకోండి, ఈవిడ చిన్నదానికే ఈవిడ అపార్థం చేసుకుంటుంది కదండి, నొచ్చుకుంటుంది కదా. పెద్ద దండ తెస్తే ఈవిడ నాకు పేరాస్ అనుకుంది, ఆశ ఎక్కువ అనుకుంది, ఇంత దండ పట్టుకొచ్చింది, ఇంత ఎవరన్నా పెట్టుకుంటారేటి అంటుంది. కొన్ని చిన్న దండ తెస్తే నేను కొనలేదనే కదా ఇంత చిన్న దండ ఇచ్చింది, అందరికీ పెద్ద దండలు ఉన్నాయి, నాకు చిన్న దండ ఇచ్చింది, నేను కొనలేదనే కదా. అలాగా. అలాగైతే అలాగే వెంటనే దేనికి అపార్థం చేసుకుంటారో కూడా తెలియదు. కానీ అవేమీ బయటికి కనిపించవు. ఒక నవ్వున వేసి ఇలా తీసుకుంటారు అంతే. కానీ లోపలికి సినిమా అంతా ఆడేస్తూ ఉంటుంది.
అదే పువ్వులు పట్టుకెళ్ళి సల్ఫరోళ్ళకి ఇస్తే సల్ఫరోలు పువ్వులైన ఒకటి గడ్డి అయినా ఒకటి అన్నారు. అంటే వాళ్ళకి పెద్ద ఏం రెండింటికి డిఫరెన్స్ తెలియదు. అదే క్యామమిల్ల వాళ్ళు అయితే పూలవాడి దగ్గర గొడవ పడుతూ ఉంటారు. ఈ మూరకి 10 రూపాయల, 5 ఇస్తాం, ఏంటి గట్టిగా మాట్లాడుతున్నాం, మేము అడగలేదనా అంటే అక్కడ అంటే మేక్ నాయిస్, గోల గోల గొడవ గొడవ కింద ఉంటారు. అది క్యామమిల్ల. అలాగే ఏమిటంటే ఒక ఒక చోట ఆమ్, చేరినప్పుడు వాళ్ళ ప్రవర్తన బట్టి వీళ్ళు ఏమేమి మందులోకి వస్తారు, ఏమేమి డ్రగ్లోకి వస్తారో మనకి స్పష్టంగా వాళ్ళ ప్రవర్తన బట్టి తెలిసిపోద్ది. అంచేది మాస్టర్ గారు ఏమన్నారంటే డ్రగ్స్ని మెమొరైజ్ చేయకూడదు, ఫెమిలియరైజ్ చేసుకోవాలి. ఫెమిలియరైజ్ అంటే వాళ్ళు ఒక సాక్షాత్కారం మన కంటి మీద కనిపిస్తున్నారు అన్నమాట. డ్రగ్స్ మనుషుల రూపంలో కనిపిస్తున్నారు. ఇంకా వీళ్ళు సల్ఫర్ వాళ్ళు. అదే నక్సవామికి వాళ్ళు పువ్వులు అన్నాం అనుకున్నా, దట్స్ ఆల్ రైట్, సరే మీరు కొనుక్కోండి. ఒక కరుకుదనంతో మాట ఉంటుంది అనమాట. నేను రేపు చూస్తానులే, అలా ఉంటుంది అనమాట. ఆ ఎక్స్ప్రెషన్ బట్టి వీళ్ళు నచ్చని తెలిసిపోద్ది. వీడు ఒక నవ్వు నవ్వేసి ఇలా చేస్తే ఇలా పుచ్చుకొని వెంటనే మెతకగానే ఎక్కడో ఎన్నో ఫీలింగ్స్ ఉంటాయి ఫేస్లో, ఫస్ట్లా అని తెలిసిపోద్ది. ఆవిడ స్పీడ్గా పువ్వుల కంపౌండ్ దగ్గరికి వెళ్ళడం, అప్పుడే తెచ్చేయడం 1 నిమిషంలో జరిగిపోతూ ఉంటుంది. అది ఆర్సనిక్ ఆల్బం, సోషల్గా నలుగురిలో కలిసిపోద్ది. సల్ఫర్ వాళ్ళకి ఏమి పట్టించుకోరు. అలాగే ఏమిటంటే ఆ గుంపులో ఎవరి కాళ్ళు డ్రగ్స్ విడిపోతాయండి. మనం గమనించే కొద్దీ క్లారిటీ వచ్చేస్తుంది. అంచేత వీళ్ళు ఏమిటంటే వల్నరబుల్ టు సజెషన్స్, అంటే ఎవరేం చెప్పినా, ఎవరే సలహా ఇచ్చినా వీళ్ళు దొరికిపోతూ ఉంటారు. అంటే ఆ సలహా నిజం అనుకుంటూ ఉంటారు అన్నమాట. అంటే ఈజీలీ లెడ్, ఊరికే వాళ్ళని నమ్మించేయచ్చు, వాళ్ళని కన్విన్స్ చేసేయచ్చు. అలాగే డెసిషన్ కూడా తీసుకోలేరు వాళ్ళు. ఇంట్లో ఏదైనా ఇది బాగుందా అది బాగుందా అంటే మీరు చెప్పండి, మీకు మీకు ఏదో నచ్చిందో అది తీసుకోండి, మీకేమి నచ్చితే అదే నాకు నచ్చుతుంది, ఇలా చెప్పేస్తారు తప్ప అదే కావాలి, అలాగా ఉండాలి, అలాగా ఉండదండి, కరుకుతాను ఉండదు. నిర్ణయాలు కూడా పెద్ద నిర్ణయాలు తీసుకోలేదు. కొంచెం నెమ్మది, స్లోనెస్ ఉంటుంది, నడక నెమ్మదే. అడుగుతారు 4 రోజులు పట్టినా పర్లేదండి, కొంచెం తగ్గేటట్టు చూడండి అంటారు. 4 రోజులు పట్టినా పర్లేదు, లేట్ అయినా పర్లేదని, పర్లేదు తగ్గేటట్టు చూడండి అంటారు డాక్టర్. లేట్ అయినా పర్లేదంటే క్యారీ డిజైర్ టు బి స్లోలీ, అంటే లేట్ అయినా పర్లేదు. అదే ఆర్సనిక్ మార్గం వాళ్ళు రేపు తగ్గిపోవాలి నాకు అంటారు. క్యామెల్లా వాళ్ళు అయితే అప్పటికప్పుడు ఆన్ ది స్పాట్ తగ్గిపోవాలంటారు. వాంట్ ది డాక్టర్ క్యూర్ అట్వాన్స్. అది క్యామెల్లా. తట్టుకోలేరు, నొప్పి తట్టుకోలేరు, గిలగిల ఆడిపోతూ ఉంటారు. నాకు 5 నిమిషాలు తగ్గిపోలే పని నొప్పి అంటుంటారు, కేకలు వేస్తుంటారు, గొడవ పడిపోతూ ఉంటారు. ఆ ముందు ఎవరిని ఉండవయా, నువ్వు ఎంతసేపు మాట్లాడతావు, ఇక్కడ చచ్చిపోతున్నాం మేము అంటాడు ఆ పేషెంట్ తోటి, ఎదురు మాట్లాడే పేషెంట్ తోటి. డాక్టర్ చూడండి బాబు నా పని. అది క్రమమిల్ల అండి అది. ఫస్ట్లో వాళ్ళు ఎంత బాధగా ఉన్నదో వాళ్ళ కళ్ళకి నీళ్ళు వచ్చేస్తాయి, సైలెంట్ అయిపోతారు. లోపలికి ఎంటర్ అయ్యాక నిలబడిపోతారండి వీళ్ళు ఫస్ట్లో వాళ్ళు. కూర్చోరు. డాక్టర్ కూర్చోమా అంటే అప్పుడు కూర్చుంటారు. అదే నక్సవామిపల్లి కుర్చీ వెనక్కి లాక్కోవడం, కూర్చోవడం, ఏంటి ఇంకా ఎంత లేట్ ఏంటి అని అన్నట్టుగా చూస్తారు మనం వంక అనమాట ఉంటే అని కొంచెం అఫీషియల్గా మాట్లాడతాడు. సార్ ఇది 15 డేస్ బట్టి ఉందండి, చాలా డాక్టర్స్ కన్సల్ట్ చేసిన ఆ దర్పం అది కనిపిస్తూ ఉంటుంది నక్సవామిపల్లిను. కొంచెం ఇరిటేషను, మనం దబాయించే టైపులో ఉంటాడనమాట అండి. పరీక్షల్లో వాడు మాత్రం చాలా మెతగా ఎఫెక్షనేట్. పరీక్షల్లో పిల్లలు కూడా క్లినిక్లో ఉంటేనే ఎఫెక్షనేట్ కదండి, అమ్మోళ్ళు కూర్చుంటారు. అంటే అక్కడ ఆనవాళ్ళు ఏంటంటే పక్క కుర్చీ, 2 కుర్చీలు ఉంటాయి. 2 కుర్చీలు అప్పుడు నక్సవామిక పిల్ల అనుకోండి, ఆ రెండో కుర్చీలో కూర్చుంటుంది. పరీక్షల్లో పిల్ల అనుకోండి, ఒళ్ళో కూర్చుంటుంది. ఆ రెండో కుర్చీ పక్క కుర్చీ ఖాళీగా ఉంటుంది. ఈ పరీక్షల పిల్లలు ఇంకోటి ఏంటంటే అందరూ పలకరిందాం అనిపిస్తుంది. అమ్మాయి ఆ, మెతకదనం, మృదుత్వం ఉండడంతో అమ్మాయి ఏంటి ఏం చదువుతున్నావు ఏంటి అని మిగతా వాళ్ళు మాట్లాడతారు. అదే నక్షమా కొలితే ఎవరు మాట్లాడరు. క్యామల నక్షమా కొలతో ఎవరు పలకరించబుద్ధి లేదు. చాలా ఇరిటేటింగ్గా ఉంటారండి ఆ మూడ్స్ ఎక్స్ప్రెషన్స్ కూడా. పరీక్షలో వాళ్ళని పిలిచి పలకరిందామని అనిపిస్తుంది. ఏదైనా చాక్లెట్ బిస్కెట్ మన ఒక ప్యాకెట్ ఉంటే చేతిలో పెడతారు. బాధలు కూడా అన్నింటినీ రావడం పోవడం అండి.
అప్పటికప్పుడు ఓ తల హోరుమని నొప్పి వచ్చేస్తూ ఉంటుంది, పడుకుని పోతూ ఉంటుంది. నేను ఆఫీస్కి వెళ్ళి వస్తానని చెప్పి ఇలా చూతిలో టీ పెడతా ఉంటుంది. ఇతను ఆఫీస్కి వెళ్తున్నాడు కదా అని టీ పెడతా ఉంటుంది. అదే తలనొప్పి అన్న కదా, ఎంతసేపు అంటే పెట్టించేస్తాను, కూర్చోండి తాగండి అంటది. అంత బాధలోనూ లేచిపోయి పని చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఎవరు లేనప్పుడు వెళ్ళిపోయి పడుకుంటూ ఉంటుంది. కొంచెం గడుసు అత్తగారు అయితే ఏదో బా బాగానే కనపడుతుంది కానీ మధ్య మధ్యలో పడకేసేస్తుంది. అని చేత పని చేయాల్సి వస్తుందని దొంగెత్తేస్తుంది అంటారు. ఎందుకంటే పైగా జబ్బు చేసినట్టుగా జబ్బు మనిషిలా కనిపించడం ఇష్టం ఉండదు వీడికి. ఆరోగ్యంగా కనిపిస్తారు. అదే ఈ సింపతి ఉండదు ఒక్కొక్కరికి. ఈ అత్తగారులు అలాంటి వాళ్ళ మీద కొంచెం దొంగెత్తేస్తుందని అనుకుంటారు అన్నమాట. తిక్కను డాక్టర్ కూడా పొరపాటు పడతాడు లోపలికి వచ్చి, ఎవరమ్మా ఏంటి పేషెంట్ అంటే, ఈవిడే ఎదురుగొట్టని కూర్చుంది, ఆవిడ పేషెంట్ అని అనుకోదు, ఈవిడని అంటే అప్పుడు ఈవిడ అనుకుంటాడు అనమాట. ఇంకా వాళ్ళ తత్వంలోనండి ఇంకొకటి ఏంటంటే నొప్పులు ఆ, పరిగెడతా ఉంటాయి. షిఫ్టింగ్ పెయిన్స్. షిఫ్టింగ్ పెయిన్స్ జబ్బలో నొప్పి వస్తుంది. నొప్పి వచ్చి వెంటనే మక్కలోకి వెళ్ళిపోద్ది. మక్కలోంచి మళ్ళీ వేరే జబ్బలోకి వెళ్తుంది. మళ్ళీ ఇంకో మోకాల్లోకి వెళ్ళిపోద్ది. ఇలాగలా మారుతూ ఉంటాయి, నొప్పులు పరిగెడతా ఉంటాయి. ఆ మారిపోవడం అంటే పలకట్లా అండి. అంటే ఒక్క పాయింటే కాదు, మనకు రాగానే పలకట్లాన్ని చూస్తే తెలిసిపోతుందండి. బొద్దిగా లావుగా అన్నది కంపల్సరీ కాదు కానీ ఎక్కువ మందిలో ఉంటారు అలాగ బొద్దిగా లావుగా అని. కానీ మొహంలో మృదుత్వం, మెతకదనం, ఏమంటారో కొత్త డాక్టర్ గారు ఈయన ఎలా పలకరించాలి, ఒక రకంగా వెనక్కి వెనక్కి ఉండడం, ఇవన్నీ ఎక్కువ అండి. ఏమో నీకు ఎలా ఉంటుందంటే ఆడ ఆయనకు చూస్తుంది. అంటే ఆవిడ రిజర్వ్డ్ అనమాట, చెప్పదు, మాట్లాడదు, అక్కడే పలకట్లని తెలిసిపోద్ది మనకి. నీకు ఎలా ఉంటుందంటే తనకు చెప్పాలి కదా, నాకు హెడేక్గా ఉందండి, సరిగ్గా ఆకలి లేదు, మోషన్ అవ్వట్లేదు, అలాగే చెప్పాలి కదా. అది ఏం చెప్పదు, నీకు ఒంట్లో ఎలా ఉంది అనగానే ఆయనకు చూస్తుంది, ఆయన చెప్తూ ఉంటారు అన్నమాట, వీడు చెప్పదు, మాట్లాడదని చెప్పి ఆయనకు తెలిసిపోద్దిగా మరి అని చేత. అలా ఉంటుంది అనమాట. సిమ్టమ్స్ స్వతంత్రించి ఉంటారండి వాళ్ళు. షిఫ్టింగ్ పెయిన్స్ కదండి, ఒక భాగం నుంచి ఇంకో భాగం మారిపోద్ది. మారిపోవడం ఒక్కటే కదండి, వీళ్ళకి వేడి పడదు. షిఫ్టింగ్ పెయిన్స్లో కొన్ని మందులు ఉన్నాయి కానీ ఖాళీ బైకులమికం ఉంది, లేకపోతే లెఫ్ట్ రైట్ ఆల్టర్నేట్ అవుతూ ఉంటాయి. ఒకసారి లెఫ్ట్ వస్తే మళ్ళీ వచ్చినప్పుడు లెఫ్టే రాదు, రైట్కి వస్తుంది. రైట్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ టైం వచ్చినప్పుడు లెఫ్ట్కి వస్తుంది. అలా మధ్యలో దరువులో అటు ఇటు ఇటు అటు మారుతూ ఉంటుంది లేక క్యాన్ మళ్ళీ. అంటే కుక్క పాలు నుంచి తయారు చేస్తారు. అంటే షిఫ్టింగ్ పెయిన్స్ కొంచెం స్పీడ్గా మారితే పలసట్లా. ఈ మూడు షిఫ్టింగ్ పెయిన్స్ మొదలు అనమాట. ఆ పెయిన్స్ని బట్టి కూడా ఆ, ఇలా ఇస్తాం మనం. ఒక గౌటు కేసు చెప్పుకున్నాం కదండి. ఒక బెడ్ రిడన్ అయిపోతే ఈ, ఆఖరికి లేవలేని పరిస్థితిలో ఇటు పక్క వస్తే నెక్స్ట్ టైం ఇటు పక్కే వస్తుంది, వేరే పక్క వస్తుంది. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ వచ్చినా మళ్ళీ వచ్చేటప్పుడు లెఫ్ట్కే వస్తుంది. లెఫ్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ రైట్కే వస్తుంది, అలాగే ఆల్టర్నేటింగ్ అవుతున్నాయి. అంటే అప్పుడు లేక కారణం వేసాక తగ్గిపోయింది. ఇప్పటికి 15 ఏళ్ళు ఎంతో అవుతుంది. ఇంకా ఎక్కువైందో. ఆ ప్రాబ్లం లేనే లేదు, పోయింది మొత్తానికి. అంత బాగా పనిచేస్తుంది ఆ ఒక్క పాయింట్ మీద బేసి. ఇంకా లేక కారణంలో పాములు కల్లోకి రావడం అవన్నీ ఉంటాయనుకోండి, అవి ఇంకా ఆ ఇన్ఫర్మేషన్ ఉండే కొద్దీ ఇంకా డీప్గా మనం ఆ మందు పనిచేస్తాం అన్నమాట. తర్వాత వీళ్ళు మూఢనమ్మకాలు ఎక్కువ ఉంటాయండి. ఎలాగైతే మెతకదనం, ఆమ్, బేగా నమ్మేయటం, ఇలా ఉంటే మూఢనమ్మకాలు, నాషన్స్, పెక్యులర్ నాషన్స్ అనమాట. పెక్యులర్ అంటే వాళ్ళకి నమ్మకాలు. ఎంత ఉపవాసం ఉంటే, ఎంత ఆకలితో మాడితే ఆయన పాపాలు పోతాయి అని చేత వీళ్ళు అన్ని వారాలు చేస్తూ ఉంటారు. చేసి కడుపు మాడిపోతూ ఉంటుంది. ఎంత మాడితే అంత పాపాలు క్లియర్ అయిపోతాయి. అలాగే భోజనాలు మానేస్తుంటారు అన్నమాట. అందరికి పెడుతుంటారు, ఆవిడేం తిందో మరి, ఎవరు తినకపోయినా ఆవిడకి మనసు బాగోదు మళ్ళీ, ఆవిడ భోజనం చేయదు. ఎందుకంటే పాప పరిహారం కోసం. అలా మందులు వాడితే బాధలు తగ్గించుకోకూడదు, బాధలు ఉంటే భరించాలి, భరించేస్తూ ఉంటుంది అలాగా. అంచేత పాపభీతి, సిన్నర్ కాంప్లెక్స్ అని అనుకున్నాం మనం. ఈ పాపభీతి ఒకటి ఉంటుందండి ఆవిడకి. ఏమో తర్వాత దేవుడు ఏం చేస్తాడో, ఏ నరకానికి పోతామేమో మనం. అంచేత పవిత్రంగా ఉండాలి. పాపాలన్నీ ఈ గుడికి వెళ్దాం, ఆ బాబా గారిని దగ్గర సిన్సియర్గా రోజు పెట్టుకోవడం, ఏదో తాయివీది ఇచ్చారంటే కట్టుకోవడం, ఇవన్నీ ఉండి పిల్లలందరికీ కట్టడం,
పిల్లలందరికీ రాత్రి పడుకునేటప్పుడు దేవుడికి నమస్కారం పెట్టుకుని అందరికీ బొట్టు పెట్టడం ఇలాగా ఉంటుందన్నమాట. అయితే ఒక ప్రేమ కనిపిస్తుంది వాళ్ళలోను. ఇంకా తర్వాత ఏమిటంటే సంతోషంగా ఎంజాయ్మెంట్ అంతగా ఉండదండి. అంటే ఎంటర్టైన్ చేద్దామని ఉండదు లైఫ్. అంటే కొంచెం సంతోషంగా కాకుండా కొంచెం బాధపడడం, ఈజీగా ఏడుపొచ్చేయడం ఇలా ఉంటది. త్వరగా నమ్మేస్తారు కదా మరి. త్వరగా నమ్మేసినప్పుడు ఏంటంటే ఎవరో ఏదైనా చెప్పారనుకోండి చిన్నదానికి ఆ ఇంప్రెషనబుల్ అనమాట. ఇంప్రెషనబుల్ అంటే ఏదైనా మనసులో పడిందంటే ఆ భావం పోదింక. ఏదో అబ్బాయి మిలిటరీలో పనిచేస్తున్నాడు అనుకోండి. ఏదో వార్ వచ్చేటట్టుంది. కొంచెం మనకి రిస్కీగా ఉందని ఎవడన్నా అన్నాడో ఇంకా ఆళ్ళు అన్నం తినరు, నిద్ర ఉండదు ఇంకా. అలా నెల 2 నెలలు. చిన్నది ఎవడన్నా ఇంత పాయిజన్ లాగా మైండ్‌లోకి పడేసాడంటే ఇంక అదే పట్టు కూర్చుంటారండి. లేకపోతే ఈయనకి ఆరోగ్యం ఏదో డాక్టర్ గారు మామూలుగా క్యాజువల్‌గా మాట్లాడేస్తారు. ఆవిడని ఆళ్ళ ఆయన గారు డాక్టర్ దగ్గరికెళ్తలోకి ఈయనకి కొంచెం జాగ్రత్తగా చూడండమ్మా తేడాగా ఉంది అన్నాడు. డాక్టరు ఈవిడ ఇంక బెంగేడేసుకుంటదంతే ఇంక. బెంగడేసుకొని ఏడుస్తా ఉంటది. ఏడుపు కూడా బయటికి తెలీదండి. అలా సందులో పోయి ఏడుస్తా ఉంటది. ఆ గోడ వరకెళ్ళిపోయి ఏడుస్తా ఉంటది. ఎందుకు ఏడుతుందంటే ఎవరికీ తెలీదు. చాలా ఎన్నో ఎమోషన్స్ లోపలుంటాయి. ఎన్నో బాధలు. అంటే ఈ ఎప్పుడైతే నమ్మకాలు ఎక్కువైతే ఉన్నాయో, సున్నితత్వం ఎప్పుడైతే ఉందో, ఆప్యాయత అది ఎప్పుడైతే ఉందో, అప్పుడు మామూలుగా ఏమిటంటే హ్మ్, అలా బాధపడతా ఉంటదండి. చిన్నదానికి, పెద్దదానికని. ఇంకోటేంటంటే పరిస్థితుల్లో కోపం వచ్చిందంటే సైలెంట్. సైలెంట్‌గా మాట్లాడట్లేదంటే కోపం వచ్చిందనమాట. ఏడుస్తుందా అంటే పక్కకెళ్ళిపోయి ఏడుస్తారు సందులో. కళ్ళంట నీళ్ళు తుడిచేసుకోవడం మళ్ళీ మామూలుగా వచ్చేసి ఏమి లేనట్టుగా మాట్లాడుతా ఉంటారు. ఏడుపొచ్చేస్తుంటే మళ్ళీ దాక్కుంటా ఉంటారు. దాక్కుని ఏడుస్తా ఉంటారు. అలా ఒక రాత్రిగా లేచి ఏడుస్తా ఉంటారండి. పగలంతా బానే ఉంటారు. ఒక నైట్ లేచి ఏడుస్తా ఉంటారు. అంచేతే హ్మ్. ఏదన్నా "నువ్వు భోంచేయి రోజును నేనొచ్చే లోపల తినేయి" అంటే అతను 11కి వస్తాడనుకోండి 11 దాకా ఉండిపోద్దంతే. ఈవిడికి డాక్టరేమో 8కి 7కో తినేయమన్నాడు. లేకపోతే అల్సర్ పెరిగిపోద్దన్నాడు. అయినా సరే వినిపించుకోదు. అంటే మెత్తటి మొండితనం అన్నారండి. అంటే మాస్టర్ ఏమన్నారు "ఇంటింటా ఓ గాంధీ" అన్నారు. "ఇంటింటా ఓ గాంధీ" అంటే పలకట్లేదనమాట. డాక్టర్ ఏదన్నా చిన్న మాట ఏదన్నా కొంచెం ఎక్స్‌ట్రా మాట్లాడాడంటే, "ఏమ్మా ఏంటి నువ్వు భోంచేయట్లేనట్టుందేంటి ఏంటి ఇలాగా? ఇలాగైతే పాడైపోయావు నువ్వు. ఇదైతే కష్టం అమ్మా" అని కొంచెం రఫ్‌గా మాట్లాడాడనుకోండి, ఇంక మళ్ళీ డాక్టర్ దగ్గరికెళ్ళదానింక. మందు గూడా ఏసుకోవడం మానేస్తది. ఆ డాక్టర్ ఈయన ఫ్రెండ్ అనుకోండి, ఫ్రెండ్‌ని తీసుకొచ్చాడంటే ఇంకీవిడ వంటగదిలోంచి రాదు. నాకెందుకండి నాకు బానే ఉంది గదండీ, నాకు బానే ఉంది గదండీ, నాకేం బాధలు లేవు గదండీ, ప్రాబ్లమ్ ఏమి లేదు గదండీ, వద్దండి అంటుంటే మా ఆవిడని చూద్దామని ఆడు ప్రాక్టీస్ మానిపించేసి మధ్యలోకి తీసుకొచ్చేసాడు. అతను హాల్‌లో వెయిట్ చేస్తుంటే ఈవిడ వంటగదిలోంచి రాదు. వీడు అటు ఇటు తిరుగుతుంటే ఎంబారస్మెంటు. లేదా తలుపులేసేసుకొని గడిపెట్టేసుకుంటదంతే. డాక్టరు వెళ్ళిపోవాల్సింది ఒక గంట కూర్చొని. అలాగని చెప్పి కోపం లేదు. నాకు బానే ఉందన్నాను గదండీ! బానే ఉందన్నాను గదండీ! నాకేం ఇబ్బంది ఏమి లేదు గదా! ఇప్పుడెందుకు మందు అంటది. చాలా తేడాగా ఉంటదావిడకి. ఇంకా అలాగ అనుభవించేత్తే పాపం పోతదని గూడా ఒక ఫీలింగు. ఆ డాక్టర్ కొంచెం రఫ్‌గా మాట్లాడితే ఇంకా అతని దగ్గర వాడదు. మందులు గూడా మానేత్తది. కారణం లేని విచారం ఒకటుంటది వీళ్ళలో. పెద్దోళ్ళు కొంతమంది ఏమిటో ఇలాగయిపోయింది. ఏమిటి లైఫు ఇలాగయిపోయింది. ఇలాగ అని అని నవ్వేస్తారంతే మళ్ళీ. అప్పటికప్పుడే నవ్వేసేస్తుంటారు. ఏడుపొచ్చేస్తా ఉంటది. ఈ మతానికి, భగవంతుడికి సంబంధించిన విచారాలు, మూఢనమ్మకాలు చాలా ఎక్కువండి. ఏమవుతామో మనం, ఎలా ఉంటదో, దేవుడికి అపచారం చేసాం మనం. అదేదో కుక్కొత్తే అన్నం పెట్టలేదు. అదేదో గబాల్మని అదేమో కరవబోతే కొట్టేసాను పోయింది. దేవుడు ఏమనుకుంటాడో, నా మీద కోపం పెట్టుకుంటాడేమో. ఇలా చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువ బాధపడ్డాం. ఎవరైనా ఏదైనా కొంచెం పెద్ద బొట్టు ఏడ్చుకొని వచ్చాడంటే, ఆ స్వామీజీకి బట్టలిచ్చేయడం,
ఆ, భోజనం పెట్టేయడం, స్వీట్లు ఇచ్చేయడం ఇలా ఉంటుంది అనమాట. అంటే మంచి చెడ్డ తెలీదు, చిన్న అమాయకత్వంలా కనిపిస్తారు. కానీ అమాయకులు కాదు. బెరటా కార్బో ఇవి అమాయకులు. పలసటిలో వాళ్ళ అమాయకత్వం కాదు, కానీ మెతకతనం మంచితనం వల్ల బయటికి అమాయకత్వంలా కనిపిస్తారు. కానీ ఎన్నో ఎమోషన్స్ లోపల ఉండిపోతాయండి, బయటికి రావు, చెప్పరు. కానీ ఇంకోటి ఉంది ఇక్కడ, ఏంటంటే అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉండదు, సెక్స్ లైఫ్ ఇష్టం ఉండదు. అది సెక్స్ లైఫ్, భార్యాభర్తలు కలవడం పాపం అనే భావం ఉంటుంది. ఆ బలవంతంగా చేసేసారు అనుకోండి, ఇంకా వాళ్ళు నరకం చూసేస్తారండి. అంటే మానవత్వం లేకుండా చేసినట్టు మాస్టర్, ఏదైనా పరిష్కారం అయ్యాక చెయ్యాలన్నమాట. ఎందుకంటే భర్త హెరాస్ చేస్తూ ఉంటాడు. ఆ హెరాస్మెంట్గా వాడు సైకలాజికల్గా ఒక రకంగా మేనియాలోకో మెంటల్గా షాక్ తినేస్తుంది అనమాట. ఫస్ట్లో టెన్నం వేస్తే మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, పెళ్ళి వద్దన్న వాళ్ళు కూడా. బాధలు సడన్గా వచ్చేస్తాయి, సడన్గా తగ్గుతాయి అన్నమాట. ఇది ఏ పెయిన్ వచ్చినా సరే సడన్గా తగ్గినప్పుడు ఇంట్లో అందరికి భోజనాలు పెట్టేస్తారు, వంటలు చేస్తారు. అప్పటికప్పుడు చేస్తా చేస్తా వెళ్ళిపోయి పడుకుని పోతారు. సగం చేసి వదిలేసింది అంటే చేయబడద్దని అనుకుంటుంటారు మిగతా వాళ్ళు. ఇంకా పర్సనల్ పిచ్చి కేసులు కొన్ని ఉంటాయండి. పిచ్చి కేసులు అంటే ఎందుకు వస్తుంది పిచ్చి అంటే, పురుడు వచ్చాక అక్కడ అంటే పురుడు తర్వాత ఆ మైండ్ చెదిరిపోయింది అనమాట అండి. ఆ మైండ్ చెదిరిపోయిన వాళ్ళు పల్స్ట్లా వాళ్ళు ఉంటారు. మన పల్స్ట్లా వాళ్ళు పల్స్ట్లా పిచ్చే, మనస్తత్వం ఏం పోతాడు ఎక్కడికైనా. అదే మనస్తత్వం ముదిరిపోద్ది ఇంకా. అంచేత ఏం చేస్తారు, సైలెంట్ అయిపోతారు. సైలెంట్ అయిపోయి అలా గోడ వైపుకి తిరిగి అలా చూస్తూ ఉంటారండి. లేదా ఏదో కిటికీకి ముందు కూర్చొని అలా చూస్తూ ఉంటారు, ఇంకా ఎవరైనా పలకరిద్దరు ఇంకా. ఉదయం కూర్చొని అంటే రాత్రి దాకా అలా కూర్చొని ఉంటారు, కిటికీలో చూస్తూ ఉంటారు. ఉలుకు పలుకు ఉండదు. అది హైసైమస్ అయితే, ఈ పర్పులర్ మేనియాలో హైసైమస్ కూడా ఉంటుందండి. ఈ హైసైమస్లో అంతా ఎంతో జెంటిల్గా ఎంతో మర్యాదగా మాట్లాడేవాడు కూడా సిగ్గుపోద్దండి. సిగ్గుపోయి ఏదో ఏదో మాట్లాడేస్తూ ఉంటారు. ఎవరైనా డాక్టర్ వస్తే ఇవి ఎక్కడి నుంచి పిర్రల నుంచి ఈ కాలంతాని అసలు అలా మాట్లాడే మనిషి కాదు. అలా మాట్లాడుతుంటే హైసైమస్ టెన్నం వేసామండి. ఫేస్‌లోకి మళ్ళీ నార్మల్ అయిపోయి ఎంతో హుందాగా మామూలుగా ఆవిడ ఎలా ఉండేదో అలాగ మారిపోయింది అంతే. ఆహ్, ఆవిడ ఆ మాట ఎప్పుడైతే మాట్లాడిందో, అంటే ఐసీఎంఎస్‌లో వాంట్స్ టు బి నేకెడ్, బట్టలు లేకుండా ఉండాలని ఉంటది. ఆఖరికి ఐఎస్ఎంఎసోడు చొక్కా మొత్తం విప్పేసి కింద దాకా ఉంటారు. ఒక్కోడైతే కురుపు ఇదిగో ఇక్కడ దురదేస్తుందని చెప్పి చీర అలా పైదాకా లాగేసి డాక్టర్‌కి చూపిస్తా ఉంటారు. అక్కడ ఐఎస్ఎంఎస్ అని తెలిసిపోద్ది డాక్టర్‌కి. అదే కెలాడియమోడు ఎలా ముందు ముందుకి వంగేసి డాక్టర్ మీదకి ఇలా చెయ్యేసేసి డాక్టర్‌ని పామేసుకుంటున్నట్టుగా కూర్చుంటారు కెలాడియం. ఆ కెలాడియం వేసారు ఆల్రెడీ దద్దుర్లన్నీ ఒంటి మీద ఉండే ఈ అర్టికేరియా దద్దుర్లన్నీ తగ్గిపోయాయి. ఆ బిహేవియర్‌ని బట్టి ఏస్తేనే. ఇక్కడ ఐఎస్ఐ మీద సిగ్గుండదు. రివీల్ సీక్రెట్స్. నలుగురిలో ఉండగా మాట్లాడేస్తాడు అన్నీని. నలుగురిలో ఉండగా ఆ బెడ్‌రూమ్ విషయాలు కూడా చెప్పేస్తూ ఉంటాడు అందరితోని. క్లాస్‌లో టీచరు ఆళ్ళ ఇంట్లో ఆళ్ళ ఆవిడతో ఏమేమి మాట్లాడుకున్నారో ఆళ్ళిద్దరూ ఎంత అన్యోన్యంగా మాట్లాడుకునేవారో క్లాస్‌లో పాఠంతో పాటు అయి కూడా వచ్చేస్తుంటాయి. అంటే వాంట్స్ టు బి నేకెడ్ షేమ్‌లెస్‌నెస్. అది హైస్థైమస్ వెకిలితనం ఉంటది. ఇక్కడ పిచ్చి కదండి మరి, వాళ్ళు మర్యాదస్తులండి దగ్గర ఐఎస్ఎంఎస్ ఇన్షియానిటీలోకెళ్తే వెంటనే బూతులొచ్చేస్తాయి. అప్పుడు ఐఎస్ఎంఎస్ చేస్తే మళ్ళీ అదంతా పోద్దనమాట. అదే పర్పురల్ మానియాలో యారమెట్ అయితే, అంటే పురుడు టైంలోనే ఇంకా బాలింతరాలుగా ఉండగానే ఈ సైకాలజీ మారిపోద్దండి. ఆ లోకియా వస్తుంటది. ఓ 21 డేస్ ఫ్లూయిడ్. అది సప్రెస్ అయిపోయిందంటే ఎందుకు సప్రెస్ అవుద్ది? బాగా ఎండలో తిరిగొచ్చి 16లో ఏసీలో పెట్టేసుకుంటే చల్లగా అయిపోతే, లేతే చన్నీళ్ళలో ఎక్కువ సేపు ఉండిపోతే, అంచేతే బాలింతరాలు జాగ్రత్తగా ఉండాలని చెప్తారండి. అప్పుడొచ్చిన తేడా ఇంకా లైఫ్ లాంగ్ పోవింక. అంచేతనే ఆహ్, ఈ డెలివరీ టైమ్‌లో కొంచెం నీట్‌గా లేకపోతే ఆ ఆపరేషన్ థియేటర్ గానీ, హాస్పిటల్ గానీ
లేకపోతే క్లీనింగ్ చేసేటప్పుడు నీట్గా నర్సులు అయ్యి సరిగ్గా అటెండ్ అవ్వకపోతే వీళ్ళకి సెప్టిక్ అయిపోయి ఇలా వచ్చేస్తుంది. పర్పురల్ ఫీవర్ కూడా వచ్చేస్తుంది. మైండ్ కూడా మారిపోద్ది. మారిపోయి ఆరమెట్లో చనిపోవాలని వచ్చేస్తుంది. సూసైడల్ మేనియా వచ్చేస్తుంది. ఇదంతా కూడా ఫస్ట్ల యొక్క మేనియా అనమాట. మేనియాలో సైలెంట్ అయిపోవడం అంతే ఇది. పులుకు పలుకు లేకుండా అయిపోవడం. కిటికీ ముందు కూర్చొని పొద్దున కూర్చుంటే రాత్రి దాకా కిటికీ ముందు అలా బయటికి ఏముండదు బయట. అలా చూస్తూ ఉండిపోతారు అంతే. తర్వాత ఫస్ట్లో ఇండైజెషన్ కామన్గా ఉంటుందండి. చిన్నదానికి కడుపు ఉబ్బరంగా ఉంటుంది. కొంచెం ఇంట్లో కడుపు హెవీ అయిపోతూ ఉంటుంది. కానీ వీళ్ళకి ఆయిలీ ఫుడ్స్ పడవండి. ఆయిలీ ఫుడ్స్, పిండి వంటలు, కేకులు పడవు. పిండి వంటలు అస్సలు పడవు. అంటే ఏం తింటే మోసంతాయి? ఆ ఏం తింటాయి దాన్ని బట్టి కూడా మనకి మందు ఉంటుందండి. అక్కడ ఆ పిండి వంటలు అవి బాగా తినేసి, ఆ జంతికలు అవి బాగా తినేసి, కేకులు బాగా తినేసి, పుట్టినరోజు నాడు కేక్ కోసి ప్రతి వాళ్ళు ముక్క పెడతా ఉంటారు ఆ నోట్లోని. అలా కేకులో సగం వెళ్ళిపోయింది అనుకోండి, మోసం పెడి ఫస్ట్ వాళ్ళు అయితే ఇంకా వెంటనే ఒక గంట తర్వాత నుంచి మోసం పడేసుకుంటాయి. అంటే ఆయిలీ ఫుడ్స్, కేకులు, పిండి వంటలు ఇలాంటివి ఏం పడవు అనమాట. ఫ్యాట్ ఫుడ్ పడదు. కడుపులో నొప్పి విరేచనాలు పట్టేసుకుంటాయి. ఏం తిన్నామన్నా తిన్న ఫుడ్ని బట్టి కూడా వాడి సిక్నెస్ డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా మెయిన్గా మెన్స్ట్రల్ డిజార్డర్స్ ఉంటాయి అనుకున్నాం కదండి. ఫస్ట్లో లేట్ మెన్సెస్ అండి. పిల్లలు పిల్లలు పుట్టలేదు అనుకోండి, ఇంకా కొత్తగా పెళ్ళి అయింది అనుకోండి, మెన్సెస్ లేట్ అయ్యి నెల 15 రోజులు 2 నెలలు అయితే ప్రెగ్నెన్సీ అనుకుంటారు. మరి 2 3 నెలలకు మళ్ళీ మెన్సెస్ వచ్చేస్తూ ఉంటుంది. ఒక్కోసారి అంటే మెన్సెస్ ఎర్లీ కంటే కూడా లేట్ అయిపోతుంది అనమాట. 2 3 నెలల దాకా అవ్వదు. కానీ అక్కడ కూడా ఆ పల్స్లా మెతకదనం, పల్స్లా చొరవ లేకపోవడం, ఆ నెమ్మది, సిగ్గుపడడం, చల్లదనం ఇష్టపడడం, అవన్నీ ఉంటాయండి. ఆ కాంబినేషన్ అంతా. తర్వాత వాళ్ళకి అబార్షన్స్ అయిపోతూ ఉంటాయి. అబార్షన్స్ అయిపోతుంటప్పుడు కొన్ని మందులు ఇక్కడ చెప్పుకోనండి. సెబీనా. ఆ సెబీనా అనేది కూడా అబార్షన్ టైంలో కరెక్ట్గా ఇండికేట్ అయితే వెయ్యాలండి. అంటే ప్రెగ్నెన్సీ ఉంటుంది థర్డ్ మంత్లో, వెనకాల నడువులోంచి నొప్పి వస్తుంది. ఆ నడువులోంచి కిందకి పొత్తి కడుపులోకి వచ్చేస్తాయి. అంటే పురుటి టైంలో పురుటి నొప్పులు ఎలా వస్తాయో అలా వచ్చేస్తాయి అనమాట అబార్షన్ అయ్యేటప్పుడు. ఎర్లీ మంత్స్లోను సెబీనా వేస్తే కంట్రోల్ అవుతుంది. అలాగే అబార్షన్ క్రానిక్గా చాలాసార్లు వస్తే సిపియా, అలాగే వైబర్నం ఓపీ, వైబర్నం పిఆర్, వైబర్నం ఆప్యులస్ పెయిన్తో పాటు అబార్షన్ అయిపోతుంటుంది. వైబర్నం పురునిఫోలియం అంటే బ్లీడింగ్ ఎక్కువైపోయి అబార్షన్ అయిపోతూ ఉంటుంది. ఆ కంట్రోల్ అనేది వైబర్నం ఓపీ ఒక కేసు మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. తర్వాత మెన్సెస్కి ముందు వీళ్ళకి మెన్స్ట్రల్ ట్రబుల్ చాలా ఎక్కువ అండి. మెన్స్ట్రల్ ట్రబుల్లో మెయిన్ లేట్ అయిపోవడం అనమాట. మెన్సెస్కి ముందు కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు వీళ్ళు. బిఫోర్ మెన్సెస్ ఒళ్ళు ఉబ్బుకోవడం, ఉక్కిరి బిక్కిరిగా ఉండడం, ఊపిరి అందనట్టు ఉండడం, ఉక్కబోసేస్తున్నట్టుగా ఉండడం. మెన్సెస్ కూడా ఫ్రీగా అవ్వదు, డిశ్చార్జ్ తక్కువ అవుతూ ఉంటుంది. కొంచెం అయిపోతే బాగుండేది ఫ్రీగానే అని అనిపించేస్తుంటుంది వాళ్ళకని. అది బాగా అయితే మెన్సెస్ రిలీఫ్ వచ్చేస్తుంది. అలాగే మెన్సెస్ పెయిన్ ప్యూబిక్ ఏజ్ అంటే ఫస్ట్ మెన్సెస్ తర్వాత ఇంకా మొత్తం ఆరోగ్యంలో మార్పు వచ్చేస్తుంది. వచ్చేసి పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. ఎనిమిగ్గా రక్తం తగ్గిపోయి రక్తక్షీణత పారిపోయినట్టు అయిపోతారు. అలాగే ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చేస్తాయి. ఈ శ్వాసనాళాల వాపు, బ్రాంకైటిస్, థిసిస్ అంటే టీబీ, థిసిస్ పల్మోనాలిస్ అంటే లంగ్ టీబీ. ఆ టీబీలో కూడా పల్స్లో ఇండికేట్ అవుతుంది. ఆ టీబీలో ట్యూబర్కులోసిస్లో పడే మందుల్లో మనం ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాం అంటే బ్యాసిలినం, ట్యూబర్కులినం. ట్యూబర్కులినం ఎర్లీ స్టేజ్లో వేయచ్చు కదండి. అడ్వాన్స్ స్టేజెస్ ఆఫ్ టీబీలో బ్యాసిలినమే వేయాలండి. ట్యూబర్కులినం వేస్తే ఊపు వేస్తుంది, ఎగరేట్ అయిపోద్ది. ఒక కేసులో ఎక్కడ చూశాను నేను, ఎవరో వేశారు. బాగా సివియర్గా ఉన్నప్పుడు ట్యూబర్కులోన్ ఉంటే అన్నం వేశారు. వేస్తే తర్వాత హాస్పిటల్లో అయిపోయాడు అతను, చాలా సీరియస్ అయిపోయింది. అదే బ్యాసిలినం 30 వేస్తే చాలా రికవరీ వచ్చేస్తుంది. బ్లడ్ కక్కుకుంటున్న కేసుల్లో కూడా బ్యాసిలినం 30 తోటి రిలీఫ్ వచ్చేస్తుంది. కొంచెం ఎక్కువ డోసెస్ కూడా ఆమ్, ఇవాళ నైటు, రేపు నైటు, ఎల్లుండి నైటు అలా 3 రోజులు వరుసగా వేసేసినా పర్లేదు బ్యాసిలినం. ఒక 5 6 రోజులకి రిలీఫ్ వచ్చేది, దగ్గు తగ్గుద్ది, ఆ బ్లడ్ పడడం తగ్గుద్ది, బాగుంటుంది. బాగా ఎండిపోయి చిక్కుపోయి అయిపోతారు బ్యాసిలినం వాళ్ళు. ఆ కొంచెం అంత అన్నయ్యతో పడుతుంది టీబీ కేసుల్లో.
అలా టీబీ కేసులో లైకోపోడియం రైట్ లంగ్ ఇన్వాల్వ్ అవుతుంది. స్టానమెట్ స్టానమెట్ని ఎలా గుర్తుపడతాం మరి మనం? నవ్వుతూ మాట్లాడుతుంటే నీరసంగా ఉంటుంది. ఎక్కడ నీరసంగా ఉంటుందంటే ఛాతీలో నీరసంగా ఉంటుంది. అలా క్యాల్కేరియా కార్బ్ క్యాల్కేరియా కార్బ్ వాళ్ళ తత్వం నప్పాలన్నమాట. సిఓ అని ఉంది, అది చూద్దాం తర్వాత. క్యాల్కేరియా కార్బ్ తర్వాత ఓలియం జెకోరిస్. ఓలియం జెకోరిస్ అని ఓవైఎల్ జే రాసాం కదండి. ఓలియం జెకోరిస్ అంటే కాడ్ లివర్ ఆయిల్ అండి. సేమ్ బ్యాసిల్నం మెటీరియల్ మెడికల్ లాగా ఉంటుంది అది. చాలా బాగా పనిచేస్తుంది ఓలియం జెకోరిస్ 630. అంటే ఓలియం జెకోరిస్కి బ్యాసిల్నం క్రానిక్, అలాగే థైరాయిడ్ నమ్కి బ్యాసిల్నం క్రానిక్. అలాగే శనిగ శనిగ కూడా బాగా ట్యూబర్కులర్ మెడిసిన్ ఇది. బాగా ఫ్లెమ్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటాం శనిగ తట్టి వేస్తూ ఉంటాం ఎక్కువగా, ఫ్లెమ్మతో ఉన్న దగ్గులకి వాటికని. పలసలో చల్లగా ఉండాలని చెప్పుకున్నాం కదండి. అంటే వారం వేడి పడదు, వేడిలో ఉక్కిరి బిక్కిరిగా ఉంటుంది, ఊపిరి అందనట్టుగా ఉంటుంది. అయితే వేడి గదిలో ఏమవుతుందంటే చెమట పట్టేసి చలిహేస్తూ ఉంటుంది. ఇక్కడ కొంచెం హిస్టీరికల్ ఇల్లు, ఒకసారి ఒకలా ఉంటుంది, మా మూడ్ ఒక్కోసారి ఒకలా ఉంటుంది. గబాన్ని ఎందుకు అపార్థం చేసుకుంటారో తెలీదు, గబాన్ని ఫీల్ అయిపోతుంటారు. అలాగే మూడీగా ఉంటారు కదండి. ఇప్పుడు మూడీనెస్ అంటే చెప్తాను చూడండి, ఇక్కడ అలా వేడి పడదని అలాగే మనం చెప్పుకున్నాం. ఏదైనా పెళ్ళికి వెళ్ళాను కూడా ఫంక్షన్కి, అప్పటిదాకా ఎవరో తెలుసున్న అతను ఇంటికి వస్తున్నాడు, వచ్చి ఓ ఆ, ఆమ్, వాళ్ళ ఆఫీస్ నుంచి సంబంధించిన కాగితాలు అవి పట్టుకెళ్తున్నాడు, వాళ్ళ ఆయన గారు తెమ్మంటేని. వచ్చినప్పుడు కాఫీ అది ఇస్తూ ఉంటుంది ఇవిడి. ఎక్కడ పెళ్ళిలో పలకరించాడు అనుకోండి, ఇంతమందిలో పలకరించాడు నన్ను, ఏమనుకుంటున్నాడు అనుకుంటుంది. మళ్ళీ ఎదురుగా ఉండి మరి ఏమన్నా బాగోదేమో అని పలకరించలేదనుకోండి, ఆ రోజు కాఫీ తాగెళ్తున్నాడు, ఆ మాత్రం పలకరించక్కర్లేదా, మాట్లాడక్కర్లేదా అనుకుంటా ఉంటుంది. అంటే పుట్టిన అపార్థం చేసుకుంటారు. వాళ్ళ ఆయన పువ్వులు తెస్తాను సాయంకాలం అన్నాడు అనుకోండి, తెచ్చేదానికి ఆ మాత్రం చెప్పాలా, తేవక్కర్లేదేటి అంటదంటే పైకి. అయితే చెప్పి ఆమ్, చెప్పక్కర్లేదనమాట, మామూలు తెచ్చేయచ్చు అంటే సాయంకాలం తెస్తే చెప్పి తేవక్కర్లేదా నాకు అంటారు. అలా ఎందుకు సంతోషిస్తారో ఎందుకు బాధపడతారో తెలీదు, కానీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వాళ్ళతోటి. అంటే ఎవరిని ఏమనరు, బాగా రిసీవ్ చేసుకుంటారు, ప్రేమగా ఉంటారు, ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండదు వీళ్ళతోటి. ఎక్కడ డిస్టర్బెన్స్ అంటే వాళ్ళు అన్నం తినరు, ఆ, పస్తులు ఉంటారు, అలాగా ఎండిపోతూ ఉంటారు. ఈ కార్తీక మాసాలు అవి వస్తే ఎంత జ్వరంలో ఉన్న సరే తలంటి వేసుకుంటూ ఉంటారు. మనం చూడలేము వాళ్ళని, వాళ్ళ బాధ. కానీ వాళ్ళు మనం ఏమన్నా మెత్తటి మొండితనం కదండి, పర్లేదండి నాకేం లేదండి నాకేం లేదు అంటుంటే దగ్గేస్తుంటుంది, ముక్కు గారిపోతూ ఉంటుంది. నాకేం లేదండి, ఎంత నాకేం తేడా చేయదండి అసలు. నేను మామూలుగా ప్రతి చాలా 25 ఏళ్ళ బట్టి ఇలా స్నానాలు నేను, కార్తీక మాసం వచ్చింది ఎప్పుడు మానలేదు. అలాగే అంటుంటుందే కానీ జబ్బు పడిపోతూ ఉంటుంది, మనకి ఏం చేయాలో తెలియదు. గట్టిగా ఏమన్నా అంటే గబాల కాలంటి నీళ్ళు వచ్చేస్తాయి. నీ వేడి పడకపోవడం ఉంది, వేడిలో ఉక్కిరి బిక్కిరిగా ఉంటుంది, వేడి గదిలో చెమట పట్టేసి మళ్ళీ చలిసేస్తూ ఉంటుంది. అలాగా చల్లగాలి కావాలి, చల్లటి వాతావరణం. కాటన్ డ్రెస్ ఇష్టపడతారు, ఉలెన్ డ్రెస్ వేసుకుంటే ఒంటి నిండా దద్దుర్లు వచ్చేస్తాయి. ఓపెనేరు, అలాగే లెమన్ నిమ్మ సోడాలు అవి బాగా ఇష్టంగా తాగుతారండి. పులుపులు ఇష్టపడతారు, ఎస్పెషల్లీ లెమన్ ఇష్టం. ఈ తలనొప్పులు కానీ, కాళ్ళ నొప్పులు కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, నరాల బాధలన్నీ కూడా వేడిలో ఎక్కువైపోతాయి. ఇంకా మొడాలిటీస్లో ఏమిటంటే రెస్ట్లో ఎక్కువైపోతాయండి. రెస్ట్లో ఎక్కువైపోయి మోకాళ్ళ నొప్పులు లేచి అటు ఇటు 4 అడుగులు వేస్తే బాగుంటుంది, స్లో మోషన్. అంటే అది రూస్టాక్స్ వాళ్ళకి కూడా 4 అడుగులు వేస్తే బాగుంటుంది, పల్స్ల వాళ్ళకి కూడా 4 అడుగులు అడుగులు అటు ఇటు తిరిగితే బాగుంటుంది. రూస్టాక్స్ వాళ్ళు కూడా కొంచెం మనిషి మొహం మాస్టర్ అన్నారు, రూస్టాక్స్ వాళ్ళ మొహం పూరిలా ఉంటుంది అన్నారు, అంటే మొహం పొంగరింపుగా ఉంటుంది అనమాట అండి. ఒక్కోసారి పల్స్లో అనుకుంటాం, కానీ కోల్డ్ హీట్ మోడాలిటీలో మనకి ఇదేమో చల్లదని ఇష్టపడతారు, వాళ్ళకేమో రూస్టాక్స్ వాళ్ళకి చలి పడదు. కానీ పల్స్ల వాళ్ళ యొక్క తత్వంలో మెతకదనం, సిగ్గుపడడం ఉంటుందండి. రూస్టాక్స్ వాళ్ళు కొంచెం భయస్థులు, పిల్లలు ఏమైపోతారు, ఫ్యామిలీ ఏమైపోతారు, మూఢ నమ్మకాలు వాళ్ళకే ఉంటాయి.
అంచేత పరీక్షల వాళ్ళకి వేడి పడదు, వేడిలో బాధలు ఎక్కువైపోతుంటాయి, రెస్ట్ పడదు, రూస్టాక్స్ లాగా. కొంచెం 4 అడుగులు అటు ఇటు స్లో మోషన్, స్లోనెస్ అండి. పరీక్షలు అంటే స్లోనెస్. నేను మెల్లిగా దగ్గర పర్లేదు, కొంచెం 4 రోజులు పట్టినా పర్లేదు, కొంచెం జాగ్రత్తగా మంది ఇవ్వండి మంచిది అని అడుగుతూ ఉంటారు. అలాగే నైట్ బాధలు ఎక్కువ ఉంటాయండి పరీక్షలలో, రాత్రుళ్ళు సఫరింగ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట అండి. మోకాళ్ళ నొప్పులు అన్నీ కూడా నైట్ సిఫిలిటిక్ మంది కదండి. అంచేత ఆ, నైట్ సిఫిలిటిక్ మయాజం వాళ్ళందరికీ నైట్ బాధలు ఎక్కువ. సైకోసిస్ వాళ్ళకి డే బాధలు ఎక్కువ. సైకోసిస్ డే బాధలు కానీ స్ట్రాంగ్ కంటే సిఫిలిటిక్ వాళ్ళకి నైట్ బాధలు చాలా స్ట్రాంగ్ అండి. సిఫిలినం అయితే ఇంకా ఎప్పుడు తెల్లారుతుందిరా భగవంతుడా అని అలా చూస్తూ ఉంటారు. ఎముకల్లోంచి సలుపులు వచ్చేస్తూ ఉంటాయి. అలా తెల్లవారుతుండగా ఇదేదో ఆ వెలుగుతో పాటు ఇది మాయమైపోతుంది అనమాట. నీ నొప్పులన్నీ మాయమైపోతాయి. అంటే అలా సూర్యోదయం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు సిఫిలినం వాళ్ళు. ఎముకల్లోని సలుపులు బాధలు. అలా మెరక్సాల్ యాంటీ సిఫిలిటిక్, సిఫిలినం, ఫైటోలక్క, ఇవన్నీ నైట్ పెయిన్స్ అనమాట ఉంటాయి. ఎర్ర మెటాలికం, గోల్డ్, ఇవన్నీ కూడా సిఫిలిటిక్, యాంటీ సిఫిలిటిక్ మెడిసిన్స్. నైట్ సఫరింగ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట అండి. అలాగే పల్స్టల్లా సాయంత్రం చేసి బాధలు ఎక్కువగా ఉంటాయండి. తిన్నాక బాధలు ఎక్కువగా ఉంటాయి. మనం అనుకున్నాం కదా ఎక్కువ తింటే పడదు వీళ్ళకి, అజీర్ణం. పడని కూడా ఏమనుకున్నాం, ఆయిల్స్ పడవు, పిండి వంటలు పడవు, కేకులు పడవు. ఇంకోటి ముఖ్య లక్షణం ఏంటంటే పల్స్ట్లలో నోరు ఆర్చిపోతుంటుంది కానీ మంచిలు తాగాలని ఉండదండి. దాహం అనిపించదు. నోరు ఆర్చిపోతుంటే ఇలాగ పెదాలు తడుపుకుంటూ ఉంటారు కానీ మంచిలు తాగరు. నొప్పులు అటు ఇటు ఇటు అటు పరిగెడతా ఉంటాయి, మారిపోతూ ఉంటున్నాం కదండి. ఆ నొప్పులు ఒకే నొప్పి కీళ్ళ నొప్పులు అలాగే షిఫ్ట్ అవుతుంటాయి. ఒక్కొక్కసారి తలనొప్పి తగ్గిపోయి కాలు నొప్పి వస్తుంది, కాలు నొప్పి తగ్గిపోయి కడుపు నొప్పి వస్తుంది. అలా నొప్పులు మారుతూ ఉంటాయి, బాధలు మారుతూ ఉంటాయి. ఒక్కోసారి కీళ్ళ నొప్పులు ఆ కీళ్ళకి కీళ్ళకి తిరుగుతూ ఉంటాయి. అదే నాష్, ఈబీ నాష్ టెస్టిమోనీ ఆఫ్ ది క్లినిక్ అని ఆయన చేసిన కేసులు ఉంటాయండి. అందులో ఒక పల్స్లా కేసు పెట్టారు. ఆవిడకి ఆ, చల్లగా ఉంటే బాగుంటుంది, ఇలా ఈ మోచేయి చీలమండలో వాసిపోయింది, వాసిపోయి మళ్ళీ వెంటనే మోచేయి వాసిపోయింది తగ్గి, ఆ తగ్గి మక్క వాసిపోయింది, అలా షిఫ్ట్ అవుతుంది, అసలు దాహం లేదు, ఇలా ఉన్నాయి. పల్స్లా 30 ఇచ్చారు. ఆ నైట్ ఫోన్ చేశాడు అలా ఆయన, మీరు ఏమైనా పెయిన్ కిల్లర్ ఏమైనా వేసారా అండి అని. ఆ నైట్కే ఒక 2 అవర్స్లో మొత్తం నొప్పులు తగ్గిపోయి అప్పటికి 15 రోజులు కూడా బాధపడుతుంది ఆవిడ. అంత బాగా రిలీఫ్ వచ్చేసింది అన్నమాట. గౌటీ పెయిన్స్ అలాగా. ఆ, గౌట్ ఉంటుందండి, ఆమవాతం. అంటే యూరిక్ యాసిడ్ బ్లడ్లో ఎక్కువైపోయి ఆ, మ్, అన్ని వాపులు వచ్చేస్తాయి. అయితే ఇక్కడ వాసిందని చెప్తూ కళ్ళని నీళ్ళు బొటబొట కారిపోతాయండి. డాక్టర్ కూడా మొరటోడు అయి ఉండకూడదు. డాక్టర్ ప్రేమపూర్వకంగా వాళ్ళని అర్థం చేసుకున్నాడు అయి ఉండి కొంచెం అలవాటైన డాక్టర్ అయితే, డాక్టర్ గారికి వచ్చి చెయ్యాలా వాసిపోయింది చూడండి అని చెప్పేసి అలా ఏడుపు వచ్చేస్తుంటుంది అంతే. అక్కడే పరిస్థితుల్లో మనకు తెలిసిపోద్ది. వెంటనే తగ్గిపోయి మళ్ళీ వెంటనే వచ్చేస్తుంటారు, పైకి ఆరోగ్యంగా కనిపిస్తుంటారు, మూడీగా ఉంటారు, నైట్ ఏడుస్తూ ఉంటారు. కాళీబైక్రములో కూడా మచ్చలో ఒక పెయిన్స్, షిఫ్టింగ్ పెయిన్స్ ఉంటాయి అనుకున్నాం కదా పల్స్లో, అలాగే కాళీబైక్రమం కూడా ఆ, ఒక చోట నుంచి ఇంకో చోటకి మారుతూ ఉంటాయి నొప్పులు, కీళ్ళ నొప్పులు. అయితే ఇంకో స్పెషాలిటీ ఉంది మారటంతో పాటుగా. ఆ స్పెషాలిటీ ఏమిటంటే పెయిన్స్ ఒక పాయింట్లో ఉంటుంటాయండి. ఎక్కడంటే నొప్పి అని ఒక వేలు బట్టి ఇలా నొప్పి చూపిస్తూ ఉంటాడు. ఫింగర్ ఎప్పుడైతే పెయిన్స్ ఇన్ స్పాట్స్ విచ్ కెన్ బి షోన్ బై ఎ ఫింగర్, అదనమాట. ఆ వేలు పెట్టి చూపిస్తాడా, కొంచెం ఆ ఫింగర్ అలా పక్క తీసి పక్క పెట్టామంటే అక్కడ ఉందా అంటే లేదంటాడు. సరిగ్గా పాయింట్లో ఉంటుందా, ఆ పాయింట్లో ఉండే నొప్పులు కాలిబైకి పడుతుంది. అలాగే ఇంకో కాలిబైకులు ఇంకో క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏమిటంటే ఆ అల్సర్స్, ఏదైనా పుండు వచ్చిందనుకోండి కరెక్ట్గా రౌండ్గా వస్తుంది, ఏదో జామెట్రికల్లీ సర్క్యులర్.
ఏదో పంచింగ్ మిషన్లో కొట్టినట్టుగా ఉంటుంది. అలాగే ల్యాక్ క్యాన్ అనుకున్నా ఆల్టర్నేట్ సైడ్స్ షిఫ్టింగ్ పెయిన్స్లో ఈ మూడు ఉంటాయండి: పర్స్ట్లో, ల్యాక్ క్యాన్, కాలిబై. టాన్సిల్స్ వైపు కూడా లెఫ్ట్ రైట్ మారుతూ ఉంటుంది. ఈ టాన్సిల్స్ అలాగే మంప్స్ ఉంటాయండి. ఈ ఈ చెవి కింద ఉంటాయి ఆ గ్లాండ్స్. ఆ గ్లాండ్స్ వాస్తే మంప్స్ అంటారు. పెరోటిడ్ గ్లాండ్స్ వాస్తే అక్కడ బెల్లోన పైటొలక్క, పల్స్ట్లా, మెరక్సాలు ఇవి పడతాయి అన్నమాట. ఇంకా టాన్సిల్ స్వాప్లో మందులు పల్స్ట్లా ఎలాగా ఉన్నది, దాంతో పైటొలక్క గట్టిగా ఉంటాయి అనమాట. బెల్లోన అంటే హైపిక్గా టాన్సిల్స్ వాపు. వెరైటామూర్ కొంచెం చల్లదానికి పడతాయి. మెరక్సాలు మెరక్సాలు అంటే చీము పట్టేస్తాయి అనమాట. ఈ పస్ ఫార్మేషన్. కానీ మెరక్సాలో చీము పట్టినప్పుడు చీము తగ్గాలంటే 200 కానీ 1 అలాగే వేయాలి తప్ప 630 వేస్తే ఇంకా చీము ఎక్కువైపోతుంది. మెరక్సాలు మెరక బిన్ అయ్యోడు, మెరక ప్రోటో అయ్యోడు ఇవి కూడా టాన్సిల్స్ వాటి మీద పనిచేస్తాయి. బిన్ అయ్యోడు లెఫ్ట్ సైడ్, ప్రోటో అయ్యోడు రైట్ సైడ్. గుర్తుపెట్టుకోవాలి మనం. మెరక బిన్ అయ్యోడు లెఫ్ట్ సైడ్. ఏదో టాన్సిల్స్ కానీ మెడ మీద ఏదైనా గ్లాండ్ వాసి కానీ పెయిన్ వచ్చేస్తుంటే మెరక బిన్ అయ్యోడు లెఫ్ట్ సైడ్, ప్రోటో అయ్యోడు రైట్ సైడ్. తర్వాత ఈ టాన్సిల్స్ లోపల పల్స్ట్లా కూడా. ఇంకా పల్స్ట్లా మోషన్స్ మనం చెప్పుకున్నది పిండి వంటలు, కేకులు వాటి వల్ల తేడా వస్తాయి. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన గ్రీన్ కలర్లో ఉంటాయి. జలుబు చేస్తే ఎల్లోయిష్ గ్రీన్ కలర్లో ఉంటుంది. విరేచనాలు అయితే ఎల్లోయిష్ గ్రీన్ కలర్లో ఉంటాయి. అలాగా డిశ్చార్జెస్ ఆర్ ఎల్లోయిష్ గ్రీన్ కలర్ ఆర్ గ్రీన్ కలర్ డామినేటెడ్ బై గ్రీన్ అన్నమాట. ఆ డిశ్చార్జెస్ కలర్ని బట్టి కూడా మందు, డిశ్చార్జ్ యొక్క విధానాన్ని బట్టి కూడా. ఖాళీ బైక్లో ఇలా తీగలు సాగుతున్నట్టుగా ఉంటుంది. డిశ్చార్జ్ దగ్గాడు అనుకోండి, దగ్గర ఉయ్యిపోతే ఆ పెదవి నుంచి అంటుకుని ఇలా కింద దాకా తీగలా సాగిపోద్ది పోద్దామంటేని. ఖాళీ బైక్ తట్టి వేస్తే ఆ ఎక్యూట్ ఆస్తమా కూడా ఇలా ఇట్ కెన్ బి డ్రాన్ ఇంటూ స్ట్రింజెస్, ఇలా తీగలు తీగల్లాగా. ఎక్యూట్ ఆస్తమా కూడా ఖాళీ బైక్ తట్టితో తగ్గిపోద్ది. ఆ తీగల్లాగా సాగితే జలుబు కూడా అలాగే తీగల్లాగా ఉంటుంది ఖాళీ బైక్. అయితే పల్స్టుల డయేరియాలో ఏమనుకున్నామండి, పిండి వంటలు పడవు విరేచనాల్లో. అలాగే ఎల్లోయిష్ గ్రీను. ఇంకోటి ఏంటంటే రకరకాలుగా అవుతుందండి మోషన్స్. రకరకాలుగా అంటే ఎవరు చేంజింగ్ అన్నా కదండి, అప్పటికప్పుడే జిగట విరేచనం, జిగురు పడితే అప్పటికప్పుడే వాటరీగా బళ్ళు మని పెద్ద విరేచనం అయిపోతే కలర్స్ గ్రీన్ కలర్లో అవుద్ది, మళ్ళీ మామూలు కలర్లో అవుద్ది. అలాగే అప్పటికప్పుడు రంగురంగులు కానీ రకరకాలుగా అవుతుంటుంది. అది కూడా పల్స్లో అండి. అంటే అది నో టూ స్టూల్స్ ఎలైక్, ఏ రెండు విరేచనాలు ఒకలా ఉండవు. అది కూడా పల్స్లో లక్షణం. దాహం చెప్పుకున్నాం కదా, దాహం ఉండదు వీళ్ళకి. నోరు అడిచిపోతూ ఉంటుంది కానీ తడుపుకుంటారు కానీ దాహం ఉండదు. మెయిన్గా ఫీవర్లో దాహం లేకపోవడం చెప్తారండి, నో థ్రస్ట్ డ్యూరింగ్ ఫీవర్ అని. అలా ఫీవర్లో దాహం లేని మందులు కొన్ని ఉంటాయండి. అసలు ఎతుకుజే ఒకటి, ఎపిస్ ఒకటి, పల్స్లో ఒకటి, నక్సమోసిడ్ ఒకటి, జెల్సీమియం ఒకటి, ఇవి దాహం లేని మందులు అనమాట అండి. అంటే దాహం ఉండాల్సిన పరిస్థితుల్లో దాహం ఉండదు. అలాగే ఐడెంటిఫై చేస్తాం. చాలా పెక్యులర్ డ్రగ్స్ అండి ఇవి. వాటి గుణాలు తీసుకుంటే ఇప్పుడు ఎతుకుజా ఉంది. ఎతుకుజాలో జనరల్గా అందరూ ఏం వాడతారు అని వచ్చింది, కానీ దేని ప్రత్యేకత దానికి ఉంటుందండి. ఎతుకుజా ఉందండి, చంటి పిల్లలు బిళ్ళలు కక్కేస్తుంటారు పాలు, పుల్ల బిళ్ళలు కక్కిన తర్వాత ఏలబడిపోతూ ఉంటారు. అది ఎతుకుజా. అది మామూలుగా ఉమ్, చిన్న వైద్యం అది. అది కాక ఎతుకుజా ఏంటంటే ఆటిజం. కాంటాక్ట్ ఉండదు, వాడు సొంత లోకం వాడుకుంటుంది, బయట కాంటాక్ట్ ఉండదు. వాడు ఓన్ ఫీలింగ్ అంటే నన్ను ఎవరో అర్థం చేసుకోవట్లేదు, నా బాధ ఎవరికీ తెలియట్లేదు, నా ఫీలింగ్ ఎవరికీ తెలియట్లేదు అని వాళ్ళే ఎత్తుగా ఈ వాళ్ళకి వేస్తే చాలా బాగా పనిచేసిందండి. వాళ్ళు మళ్ళీ టచ్లోకి రావడం, అమ్మ అనడం, నాన్న అనడం, వాళ్ళని గుర్తుపట్టడం, వాళ్ళంకా అలాగా వాళ్ళు తెలుసున్నట్టుగా చూడడం. ముందైతే తెలుసున్నట్టుగా చూడండి ఆర్టిజం వాళ్ళు. ముందు ఐ కాంటాక్ట్ ఉండదు కదా, వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. ఐ కాంటాక్ట్ లేదంటే భయపడిపోతారు, అది బాబాయ్ వీడు ఏమన్నా ఆర్టిజంలోకి వెళ్ళిపోతున్నాడేమో అని. అయితే తర్వాత హెచ్ఓజా వేసాక కొంచెం ఐ కాంటాక్ట్ డెవలప్ అవ్వడం, వీళ్ళతో కలవడం అన్నీ జరిగిందనమాట. అది కొంచెం అడ్వాన్స్డ్ ఆస్పెక్ట్. అది జార్జ్ వితాల్కాస్ట్ గారి బుక్లో ఉంటుందండి అది. హెచ్ఓజా చదవాల్సిన బుక్ అనమాట అది. ఆయన కూడా ఐరిస్ వెర్సి కలర్ వరకునే రాశారు ఆయన మెటీరియల్గా. అదే 30,000 అంత ఉంటుంది వాల్యూమ్స్ అన్నీ. అయితే ఏమిటంటే
ఒక ఎతుకుజాయే దానికి వెలకట్టలేదండి ఇది. ఒక్క వ్యక్తి ఆటిజం నుంచి బయటపడితే ఒక కుర్రాడు వాడి జీవితం అంతా ఎంత మార్పు వచ్చేస్తుంది లైఫ్లోను. అలాగే ఎపిస్, దాహం లేని మందులు ఎపిస్ అనమాట అండి. అసలు దాహం ఉండదు. వేడికి అస్సలు ఆగలేరు. ఫస్ట్ లెవెల్ కొంచెమన్నా బాగా వేడిగా ఉంటే కొంచెం తట్టుకోగలరేమో, కానీ ఎపిసోడ్ అస్సలు 5 నిమిషాలు ఉండలేరు. వంటగదిలోకి వెళ్ళారు, గబాలు బయటకు వచ్చాడు, కేకలు వేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద అరుపులండి. ఎపిస్లో మామూలుగా బ్రెయిన్ ఫీవర్స్లో పెద్ద పెద్ద బ్రెయిన్ క్రై ఎపిస్లో ఉంటుంది అలాగా. పెద్ద అరుపులు ఉంటాయి. ఈ మెనింజైటిస్ వాటిలో, మెదడువాపు జ్వరాలు వాటిలో. మామూలు ఇప్పుడు కూడా ఎపిసోడ్ వేడి పడుతుంది కదా, వంటగదిలోకి వెళ్ళి పెద్ద కేకలు వేసేస్తూ ఉంటారు. "ఏయ్" అని పర్మిషన్ పెద్దగా అరవడం. అది ఎపిస్ అనమాట. చేతిలో ఉన్నాయి జారీ చేయడం కిందకి. కొట్టిన డ్రాప్స్ థింగ్స్ అంటే ఇలా ఆక్వార్డ్ అంటాం. ఆక్వార్డ్ అంటే మామూలుగా పట్టుకోరండి, ఇలా పట్టుకుంటారు జారిపోతుంది, మళ్ళీ చేస్తారు, మళ్ళీ జారిపోతూ ఉంటుంది అలాగా. ఎపిసోడ్ కొంచెం దబాయింపుగా ఉంటారు, చొరవగా ఉంటారు. ఫైలేరియా ఎలాంటి వాటిలో కూడా చాలా ఇండికేట్ అవుతుంది. ఎపిస్ చాలా వాల్యుబుల్ మెడిసిన్ అండి. అలాగే పీసీఓడి ఎలాంటి వాటిలో ఇండికేట్ అవుతూ ఉంటుంది. ఒవేరియన్ ట్యూమర్స్ వాటిల్లోను. ఫస్ట్లో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం దాహం ఉండదని. నక్షమోచ్చట అసలు జాజికాయ అండి ఇది. దాహం అసలు ఉండదు. దీంతో పాటుగా ఒక పెక్యులర్ ఏమిటంటే చాలా విచిత్రమైన లక్షణం. వీళ్ళకి క్లైర్వాయన్స్ ఉంటుందండి. క్లైర్వాయన్స్ అంటే జరిగింది తెలిసిపోద్దండి. జరగబోయేది తెలిసిపోద్ది. వాళ్ళు ఆ, ఆ క్లైర్వాయన్స్ అనేది ఒకటి ఉందని మనకి ఐడియా రావాలిగా మరి. నక్షమోచ్చటాలో ఉంటుంది అది. అంటే ఎవరో కొంతమంది వీళ్ళు ఎప్పుడైతే క్లైర్వాయన్స్ ఉందో వీళ్ళకి ఆ ప్రాధాన్యత వచ్చేస్తుంది. వచ్చేస్తే భక్తి కూడా ఉంటుంది దాంతోపాటు. వెళ్ళిపోయేదో వాచి పోయిందని వెళ్ళనుకో, మీ తమ్ముడు జేబులో ఉంటుందంటారు. తమ్ముడు చిన్నపిల్లోడు స్నానం చేయించినప్పుడు బట్టలు ఇప్పేశారు. ఇప్పేసి ఎక్కడో లోపల పడేశారు, మంచి ఫ్రెష్ బట్టలు వేసేసారు. జేబులో ఉందన్నారు కదా, అక్కడికి వెళ్తే ఆ విప్పేసిన నిక్కర్ జేబులో ఉందండి అది. ఆవిడ చెప్పేసింది ఆవిడ అక్కడ. వేరే ఊరు వెళ్ళి అడిగారు. అడిగితే వాచి పోయిందని. వాచి మీ తమ్ముడి జేబులో ఉందన్నారు. ఉందంటే ఆ బట్టల్లో ఇప్పేసిన బట్టలు ఆ, మళ్ళీ ఇలా తీస్తే ఆ జేబులో ఉంది అది. అలా ట్రైర్ వ్యాన్స్ ఉంటుంది నక్సమోచ్చటాలో. నక్సమోచ్చట అంటే జాజికాయ. ఇంకొక విచిత్రమైన లక్షణం ఉందండో నక్సమోచ్చటాలో. ఏంటది? ఆటోమేటిక్ మోషన్స్. అంటే అర్థం ఏంటంటే అలా తిరుగుతుంటారు, టక్ మన మెమరీ బ్లాంక్ అయిపోద్దండి. బ్లాంక్ అయిపోయి మామూలుగా చాకలు తెచ్చిన బట్టలు మామూలుగా ఇస్త్రీ బట్టలన్నీ అల్మార్లో పెట్టేస్తారు, తాళం తీసి ఇంత క్రితం ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తారు. ఈ లోపల రామారావు గారితో, రామారావు గారు ఏంటి బాగున్నారా, టీ తాగండి వెళ్ళండి అంటుంటారు. టీ ఇస్తుంది, టీ తాగేసి వెళ్ళిపోతాడు. తర్వాత అప్పుడు మెలకు వస్తుంది మళ్ళీ. మెమరీ మళ్ళీ మామూలు మెమరీ వస్తుంది. వచ్చాక ఇందాకటిదంతా కూడా ఆ, పూర్వం మెమరీని బట్టి పనిచేస్తుంది. ప్రజెంట్లోకి వస్తుంది ఇప్పుడు. వచ్చాక ఇందాక రామారావు రావడం, ఈ అల్మార్లో బట్టలు పెట్టడం, తాళం వేయడం, కాఫీ పెట్టడం ఏమి తెలియదు తనకి ఇంకా. ఏం గుర్తుండదు. ఇవన్నీ నువ్వే కదా ఇచ్చావు, రామారావు ఇందాక వచ్చావు కదా, ఫైల్ ఇచ్చావు కదా అంటే, ఏమో నాకు ఆయన ఈవేళ రాలేదని చెప్పారు. అలాగే ఏంటంటే ఆటోమేటిక్ మోషన్స్ అని చూడాలండి మన రిఫరెన్స్లోను. ఆటోమేటిక్ అంటే అర్థం ఒక యంత్రంలాగా మారిపోద్ది అనమాట. ఒక పావు గంట అరగంట యంత్రంలాగా మారిపోతే ఇంక తనకేం తెలియదు. మళ్ళీ మామూలు మనిషి అయినప్పుడే తెలుస్తుంది. ఈ లోపల మామూలుగా తాళాలు వేయడం, పాత పాత ప్రాక్టీస్ ఉంటుంది కానీ ఆ పాత ప్రాక్టీస్ని బట్టి వెళ్ళిపోతుంటుంది మైండ్. అది ప్రజెంట్ మైండ్ ఉండదు. అలా కొన్ని కేసుల్లో వేసామండి. వేస్తే బాగా పనిచేసింది. నక్షమోచడాలు 2 రకాలు అని చెప్పుకున్నాం మనం. ఇంకోటి పెద్ద గ్యాస్ ఫార్మేషన్, పొట్టపురింపు. హిస్టీరికల్గా ఉంటారండి వాళ్ళు, ఉత్తిన కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. అంచేత ఇక్కడ క్లైర్వాయన్స్ ఉంటుంది నక్షమోచడాలు. దాహం ఉండదు, అంచేత ఈ గ్రూపులో కలిసింది అది. ఆటోమేటిక్ మోషన్స్, సాంగ్స్. సడన్గా మిషన్ లాగా అయిపోతారు అంతే, ఇంకా ఇంకేం తెలియదు, రోబోట్ టైప్లో అయిపోయాక ఏదో చేసుకెళ్ళిపోతుంటారు, మళ్ళీ మామూలుగా తనలోకి తను వస్తారు. తర్వాత దాహం లేని మందులో జెల్సీమియం ఒకటి. జెల్సీమియం మనం చెప్పుకున్నాం కదా, బ్రయోనియా జెల్సీమియము ఇవన్నీ ఒకలాగా ఉంటాయి. అంటే పడుకోవాలని ఉంటుంది జ్వరాల్లోనూ. జెల్సీమియంలో ఏంటంటే షుగరింగ్ ఒకటి, వీక్నెస్ ఒకటి మెయిన్ అండి.
చాలా వీక్ అయిపోతారనమాట. పెరాలసిస్ ఇలాంటిలో పడితే పడిపోతానని భయం ఎక్కువ ఉంటుంది. బాత్రూమ్కి వెళ్ళి అంటే తలుపుని గట్టిగా పట్టేసుకుంటాడు అనమాట. బ్యాలెన్స్ ఉండదు. వీక్. జెల్సీమియం పోలియో రాకుండా పనిచేద్దాం అనుకున్నాం. అలాగే సీజనల్ ఫీవర్స్ అన్నింటిలోనూ జెల్సీమియం వేస్తారు. సమ్మర్లోను మలేరియా జ్వరం వేస్తారు. జెల్సీమియం మెయిన్ ఎగ్జామినేషన్ పీరియడ్ అండి. పరీక్షల్లో మోషన్స్ అయిపోతూ ఉంటాయి. ఏదైనా ఎవరికైనా బాగోలేదు సీరియస్గా ఉందంటే విరేచనాలు అయిపోతాయి. కూతురు పురుడొచ్చి ఆపరేషన్ థియేటర్కి వెళ్తే ఇవిడికి ఇలా మోషన్స్ అయిపోతూ ఉంటాయి. వెళ్ళిపోతారు మనం భయపడిపోయి మోషన్స్ అయిపోతూ ఉంటాయి జెల్సీమియంలో. ఇంక పరీక్షలు అంటే ఇంక మోషన్స్ అయిపోతే పరీక్షల్లో కళ్ళు తేలేస్తారు ఇంకా. ఈ పరీక్షలలో ఏమిటంటే స్రావాలన్నీ కూడా చక్కగా ఒరుపు కలిగించకుండా ఉంటాయన్నమాట. స్రావాలను బట్టి కూడా మందులు ఇండికేట్ అవుతాయండి. ఇక్కడ చక్కగా ఒరుపు కలిగించకుండా ఉంటాయి. అదే క్రియోసోటం అలాంటి వాటిల్లో ఆ, వచ్చిందంటే ఏదైనా స్రావం ఏదైనా లుకోరియా వైట్ డిశ్చార్జ్ వచ్చిందనుకో అక్కడంతా ఒరిసిపోద్ది. సల్ఫర్ కూడా అంతే కదా. సల్ఫర్లో కూడా రొంప చేసిందంటే ఎర్రగా అయిపోయి ఇలా చారికలాగా ఎర్ర చారికి పడిపోద్ది. అక్కడ ఒరుపు వచ్చేస్తుంది సల్ఫర్లో కానీ క్రియేసోట్ కానీ. క్రియేసోట్ అయితే తినేసినట్టు అయిపోద్ది అంతే. ఇక్కడ ఒరుపు ఉండదు. స్రావం కూడా చిక్కగా ఉంటుంది. గ్రీనిష్ ఎల్లో చెప్పుకున్నాం, ఎల్లోయిష్ గ్రీన్ చెప్పుకున్నాం. నాట్రమ్ సల్ఫ్ ఒకటి, పలస్టల్ ఒకటి, ఖాళీ సల్ఫ్ ఒకటి ఎల్లోయిష్ గ్రీన్ కలర్లో ఉంటాయండి. ఇంకా ఖాళీ సల్ఫ్ దగ్గరికి వచ్చేలోకి కెమికల్ అనలాగ్ ఆఫ్ పలస్టల్లా అని చెప్తారు ఖాళీ సల్ఫ్ని. అంటే మొక్కల్లో పలస్టల్లా, కెమికల్స్లో ఖాళీ సల్ఫ్ అని. అంటే చల్లదనం బాగుంటుంది. అలా కొన్ని పలస్టల్లా మొడాలిటీస్ అన్నీ ఖాళీ సల్ఫ్లో ఉంటాయి. అంచేతే పొట్టు పొట్టులా రాలిపోవడం, ఆ, తలలో చుండ్రులాగా పలస్టల్లాగా ఉంటుంది. ఖాళీ సల్ఫ్లాగా ఉంటుంది అన్నమాట. ఇంక బెల్డానాలో సడన్గా వచ్చేసినట్టుగా పలస్టలాలో కూడా సడన్గా వచ్చేస్తాడు ఏమొచ్చినా సరే ఉన్నట్టుండి. ఎకోనైటివ్ బెల్డానాలాగా పలస్టలాలో కూడా జ్వరాలు వచ్చినా నొప్పులు వచ్చినా అలాగే మూడు కూడా సడన్గా మూడు మారిపోద్ది. అప్పటికప్పుడు ఏడుపు వచ్చేస్తుంటుంది, అప్పటికప్పుడు నవ్వు వచ్చేస్తూ ఉంటుంది. అది. ఇంకా చలిగా ఉంటుందని చిల్లీనెస్ చెప్పుకున్నాం అండి ఇక్కడ. సడన్నెస్ చెప్పుకున్నాం మనం. బెల్డానా ఎక్కువ నైట్లకు సడన్గా వచ్చేస్తాయి. కంప్లైంట్ జ్వరం వచ్చినా సడన్గా వచ్చేస్తాయి, నొప్పులు వచ్చినా సడన్గా వచ్చేస్తాయి. ఉన్నట్టుండి వచ్చేస్తాయి, ఉన్నట్టుండి పోతుంటాయి. మూడు కూడా సడన్గా మూడు మారిపోతూ ఉంటుంది. కొట్టిన అపార్థం చేసుకుంటారు అనుకున్నాం కదండి. సినిమాకి వెళ్దాం రా అన్నారు అనుకోండి వాళ్ళ ఆయన గారు. ఆ, ముందు పదండి పదండి అంట. తర్వాత ఐడియా వస్తుంది. నేను నాలుబట్టి తీసుకెళ్ళలేదు ఇప్పుడు గుర్తొచ్చాను నేను. నేను రానండి అంట. కోపంగా అంది మళ్ళీ. నేను రానండి అంట. ఏంటంటే కొంచెం నీరసంగా ఉన్నాను. నేను ఇప్పుడు వస్తానన్నా బట్టలు కూడా వేసుకున్నాను. కారు ఎక్కి వాళ్ళు దిగిపోతారండి వీళ్ళు. వీళ్ళందరి గురించి నన్ను తీసుకెళ్తున్నారు అనమాట. అయ్యి నన్ను విడిగా ఎప్పుడు తీసుకెళ్ళలేదు. అలాగే అపార్థం చేసుకుంటూ ఉంటారు. అంటే మూడ్స్ కూడా అలా మారిపోతుంటాయి అనమాట అప్పటికప్పుడు. ఇంకా చిల్లీనెస్ వేడి గదిలో చలేసినట్టు ఉంటుంది. అంటే కొంచెం హిస్టీరికల్గా ఉంటారు వీళ్ళు. శరీరం ఎప్పుడు కూడా ఉడుగ్గా ఉంటుందండి. జ్వరం ఉండదు. టెంపరేచర్ చూస్తే జ్వరం ఉండదు. కానీ జ్వరం వచ్చినట్టుగా ఉడుగ్గా ఉంటుంది. ఇలా చెయ్యి చేతిలోకి వేడిగా అనిపిస్తూ ఉంటుంది. సల్ఫర్కి ఉండదు, పల్స్లాగా ఉంది వేడిగా. ఒక్కొక్కసారి ఉడుకు పొంగులాగా వచ్చేస్తూ ఉంటుంది. ఫ్లషర్స్ ఆఫ్ హీట్. ఇంక వేడి గదిలో నొప్పులు వచ్చేస్తే తలనొప్పి కానీ కాళ్ళు నొప్పులు కానీ కొంచెం కరెంటు పోయి ఒక్క పోసేస్తుంటే ఈ పెయిన్స్ అన్నీ ఎక్కువైపోతాయి అన్నమాట పల్స్లాగా. అయితే వీళ్ళు మామూలుగా రక్తక్షీణతతోటి కొంచెం కాలిపోయినట్టున్నా ముఖం అమాసన ఎర్రగా కందిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఫాల్స్ ప్లెతోరా అంటారు. ప్లెతోరా అంటే రక్తపుష్టి. ఫాల్స్ ప్లెతోరా అంటే నిజమైన రక్తపుష్టి కాదు అది. ఏదో నవ్వినప్పుడు లేకపోతే అలాంటప్పుడు కొంచెం ఎమోషనల్గా ఉన్నప్పుడు ఎర్రగా కనిపిస్తూ ఉంటారు. అలాగే బాగా ఉండేది ఫెర్ర మెటాలికం అండి. ఐరన్. ఐరన్లో బాగా పాలిపోయినట్టు ఉంటారు. రక్తం అస్సలు ఉండదు. అయితే ఏంటంటే ఇలా పైకి లేచినప్పుడు పడుకుని ఉండగా చూస్తే పాలిపోయినట్టు ఉంటాయి. కళ్ళు తెల్లగా అయిపోయి పెదాలు తెల్లగా అయిపోయి పాలిపోయిన మొహం ఉంటుంది. గబాన్ని పైకి లేచినప్పుడు మొహం ఎర్రబడుతుంది. కానీ ఎవరన్నా జోకేస్తే గట్టిగా నవ్వారంటే మొహం ఎర్రబడుతుంది. అదే గబాలు ఎమోషనల్గా యాంగ్జైటీ కంగారు పడ్డారంటే మొహం ఎర్రబడుతుంది.
ఫాల్స్ ప్లెథోరా ఫెర్రర్ మెటాలిక్ ఇంక ఉంటుందండి. ఫస్ట్ లాగా వాళ్ళు కూడా కొంచెం మెల్లిగా నడిస్తే బాగుంటుంది. ఆ ఫెర్రర్ మెట్ కూడా గ్రేట్ మెడిసిన్ అది. అన్నం తింటుండగా గబాల మీద టాయిలెట్కి పరిగెడుతుంటారు పిల్లలు ఫెర్రర్ మెట్లో. ఇంకా పల్స్ల ఫేస్ ఏమిటంటే మొహం ఎర్రగా కందినట్టు ఉంటుంది. ఎందుకంటే రెడ్గా ఫ్లెషెస్ ఉంటాయి, కానీ రక్తక్షీణత ఉంటుంది. కాసేపు అన్నాక మొహం పారిపోయినట్టు ఉంటుంది. ఇంకా పల్స్లలో కామన్గా వచ్చేవి ఏంటంటే ముందు మనం చెప్పుకున్నాయి మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటాం అంతే. ఎందుకంటే జనరల్స్ కదా అవి. ఆ జనరల్స్ ఈ పర్టికులర్స్లో కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. ఉడుకు శరీరం అనుకున్నాం కదా, సల్ఫర్ ఒకటి పల్స్లో ఒకటి. డైజెషన్ ఉంటే ఎక్కువ తింటే పడదు. ఎక్కువ తింటే పడినట్లో రెండో మందు కలిసింది ఇక్కడ, యాంటీమోనియం క్లోరడం. ఓవర్ ఈటింగ్ తింటే పడదు, పల్స్టల్లా యాంటీమ్ క్రూడ్. యాంటీమోనియం క్లోరైడ్ గ్లట్టోని అంటాం, పీకల దాకా తినేస్తే ఆ తేడా చేస్తే యాంటీమ్ క్రూడ్ వేస్తారు ఓవర్ ఈటింగ్లో. కానీ యాంటీమ్ క్రూడ్ వేయాలంటే నాలుగు తెల్లగా కోటింగ్ ఉంటుంది అన్నమాట, వైట్ కోటెడ్ టంగ్. యాంటీమ్ క్రూడ్ వేస్తారు. పిల్లలు ఎక్కువ యాంటీమ్ క్రూడ్ పడితే వాళ్ళు ఏంటంటే కొంచెం ఎవరన్నా కొంచెం ఇలా మొహంలో మొహం పెట్టి చూస్తే టక్కున మొహం తిప్పేసుకుంటారు. అది యాంటీ క్రూడ్ పిల్లలు అనమాట. ఎత్తుకొని ఉన్నారనుకోండి, తల్లి తీసుకొచ్చింది, మనం ఇలాగ ఆ కురవడం చూసామంటే టక్కు మనం ఇలా మొహం పక్క పెట్టేస్తారు. అది యాంటీ క్రూడ్ అనమాట. దే డోంట్ వాంట్ టు బి లుక్డ్ అట్. తలనొప్పి మెన్సెస్ వచ్చే ముందు హెడేక్ వస్తుంది, తలనొప్పి వస్తుంది, కడుపు పొంగరింపు వస్తుంది, పల్స్లలో ఉక్కిరి బిక్కిరిగా ఉంటారు. ఈ పల్స్లో వాళ్ళకి ఎక్కువ మెన్సెస్ రిలేటెడ్గా ఉంటాయండి అన్నీ. అంటే మెన్సెస్ లేట్ అయిపోవడం, వచ్చే ముందు కూడా ఒకవేళ ఉక్కిరి బిక్కిరిగా ఉండడం, ఏదో ఆవిర్లు వచ్చేస్తున్నట్టుగా ఉండడం, చల్లగా ఉంటే బాగున్నట్టు ఉండడం, నొక్కుకోవడం, చల్లగా ఉండడం బాగుంటుంది. మెల్లిగా 4 అడుగులు వేస్తే బాగుంటుంది. ఓపెన్ ఎయిర్లో ఆరుబయటలో బాగుంటుంది. పడుకుంటే బాధలన్నీ ఎక్కువైపోతాయండి. సాయంకాలం ఎక్కువైపోతాయి, నైట్ ఎక్కువైపోతాయి. నైట్ ఎగ్రవేషన్ అనుకున్నాం కదా మరి, సిఫిలిటిక్ మెడిసిన్ కనుక ఈ సిఫిలిటిక్ డ్రగ్స్ అన్నింటిలోనూ నైట్ ఎగ్రవేషన్ ఉంటుందండి. అలా వికారంతో తల విసురు ఉంటుంది, వెర్టిగో విత్ నాజియా. నాజియా అంటే వికారం, వెర్టిగో అంటే తల విసురు. ఇంకా కంటి ట్రబుల్స్లో మెయిన్గా ఏంటంటే అండి, కళ్ళు రెప్పల మీద ఆశకురుపులు అట్లా కురుపులు వేస్తాయండి. ఆ స్టైస్ అంటే కండు రెప్పల మీద కురుపులు అనమాట అండి. మెయిన్ రెండు డ్రగ్గులు ఉన్నాయండి వాటికి, పల్స్ట్లో ఒకటి, స్టాప్సియాగ్రే ఒకటి. స్టాప్సియాగ్రే వాడు మనకి చివాట్లు తిన్న మొహంలాగా ఈజీగా హర్ట్ అయిపోయి హర్ట్ ఫేస్ కట్ కనపడుతుందండి. కొంచెం సులువుగా సున్నితంగా ఉంటారు వీళ్ళు, ఆ, నొచ్చుకుంటారు బేగానే. మనకేదో శోభన్ బాబు ఉండి సినిమా యాక్టర్ ఉండేవాడు, అలా ఉంటుంది. ఒకటి హర్ట్ అయిన మొహం ఉంటుంది అనమాట. ఆయన కూడా ఇంకా ఆ, బయటికి రాకపోవడం, పెద్దోడు అయ్యాక ఇంకా నేను అందం తగ్గిపోయింది, నేను ఇంక బయటికి రాను నామోషి అని చెప్పేసి ఇంట్లోనే ఉండిపోవడం, అదంతా స్టాప్సియాగ్రీ అనమాట. ఇంకా ఆ, ఈజీగా హర్ట్ అయిపోవడం అదంతా. అది గ్రేట్ యాక్టర్, అందులో అనుమానం లేదు. మనకి ఏంటంటే డ్రగ్ తెలియడం కోసం ఒక ఎగ్జాంపుల్గా అలా చెప్పుకొని. పరస్లలో కూడా అలాగే పరస్ల వాళ్ళు సినిమాల్లో మంచి పాత్ర చెప్పాలంటే సీతారామయ్య గారి మనవరాలని ఉందండి. అందులో నాగేశ్వరరావు వైఫ్ కింద చేశారు. మోహిని, హట్టాంగల మోహిని ఎవరో సంథింగ్, ఆవిడ బొద్దిగా లావుగా, ఆవిడ టిపికల్ పల్స్ల రోల్ అనమాట ఆ సినిమాలో ఉన్న ఆవిడ. అలాగే పాత్రలు, సినిమా పాత్రల్లో కూడా కొన్ని మనం ఈ నక్సవాంక పాత్రలో ఇలాగ మనం చూస్తే టిపికల్గా కనిపిస్తాయండి. కన్యాశుల్కంలో అగ్నిహోత్ర అవధానులు ఉంటారు. ఆయన భోజనం చేస్తుండగా ఆ కూతురు ఏదో ఆ, సంబంధం చూస్తే చేసుకోనంతటే వెంటనే ఆ తీసుకెళ్లి ఆకు నెత్తి మీద వేసి కొట్టేశాడు, తింటున్న ఆకు. ఇంపల్సివ్లీ యాంగ్రీ కదండి, ఒళ్ళు తెలియదు కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాడు. అదంతా కూడా అగ్నిహోత్రావధాన అన్న పేరులోనే నక్స్ ఉంది కన్యాశుల్కం సినిమాలో. అలాగే ఏమిటంటే ఆ పాత్రలు కూడా ఒక్కొక్కసారి మనం చూడొచ్చండి. ఎస్వి రంగారావు ఎలాగా మాయల పచ్చీలు ఎలా చూస్తుంటాడు, ఒక వెర్రి చూపు. శ్యామోనియంలో అలా ఉంటుందండి. శ్యామోనియంలో ఒక వెర్రి చూపు ఉంటుందండి. కొన్ని పాతాళ భైరవి ఎలాంటి సినిమాల్లో ఆ వాల్ పోస్టరే ఆయన ముఖమే వేస్తారు అందులోను. ఇలా వెర్రోళ్ళగా సైడ్కి చూస్తూ ఉంటాడు. అదంతా శ్రామోనియం టైప్ అనమాట. ఇలా ఏంటంటే కొంత మనం, అదే కదా మాస్టర్ అన్నదే, మెమొరైజ్ చేయకూడదు మందుల్ని, ఫెమిలియరైజ్ చేసుకోవాలి.
అంటే సన్నిహితంగా ఉండాలన్న మందులకి గుర్తుపెట్టుకుంటే గుర్తుండేవి కాదు ఇవి. బట్టి పడడానికి ఏమీ లేదు ఇందులో. వాళ్ళ సాక్షాత్కారంలో వ్యక్తుల రూపంలో చూడాలన్నమాట మన మందుల్ని. అలా ఇచ్చేది కెంట మెటీరియల్ అలా ఉంటుందండి ఎక్స్ప్రెషన్. ఇంకా మెన్సెస్కి ముందు బాధలు ఉంటాయి అనుకున్నాం కదండి. కళ్ళ కళ్ళ బాధలు ఏంటి, మనం కంటి రెప్పల మీద కురుపులు వేస్తా అనుకున్నది, వీళ్ళకి మెన్సెస్ వచ్చే ముందు కన్ను మీద కురిపేస్తూ ఉంటుంది. చీము బొక్కులు వస్తూ ఉంటాయి. నూకల్లాంటి బొక్కులు వస్తూ ఉంటాయి. ఇంకా కళ్ళ కలకలకి పలకలు ఎప్పుడంటే అప్పుడే పుట్టిన పిల్లలు కళ్ళకలకండి. అప్పుడే పుట్టిన పిల్లలు కళ్ళకలక కళ్ళు అంటుకుపోవడం, ఎగ్లూటినేషన్ అని ఉంది కదండి పైన, అది కళ్ళు అంటుకోవడం అనమాట. కళ్ళకలక కళ్ళు అంటుకోవడం ఇది ఒకటిని. ఒకసారి గనోరియా ఉందనుకోండి. ఈ భర్త వల్ల ఆవిడకి గొనోరియా వచ్చాక, ఆవిడ తర్వాత పిల్లాడు పుడితే ఆ గొనోరియల్ ఇన్ఫెక్షన్‌తో పుట్టాడు అనుకోండి, కళ్ళు పోతాయండి. అప్పుడు మామూలుగా అయితే సిల్వర్ నైట్రేట్ ఏస్తారు. అర్జెంటైన్ నైట్రిక్ ఉంటే సిల్వర్ నైట్రేట్ డ్రాప్స్, ఐ డ్రాప్స్ ఏస్తారు. కళ్ళు పోకుండా ఉండడం కోసం. అలా వేయకపోతే డాక్టర్‌ని అక్కడ మెడికో లీగల్ ప్రాబ్లమ్ అండి అది. టెక్నికల్‌గా ప్రాబ్లమ్ వస్తది డాక్టర్‌కి. అంచేత ఏంటంటే పుట్టిన తర్వాత అప్పుడే పుట్టిన పిల్లలు కళ్ళకలకొస్తే అర్జెంటైన్ నైట్రికము, పల్స్టెల్లా. ఎగ్లూటినేషన్ అంటే కళ్ళు అంటుకోవడం. కళ్ళు ఇలా పుసిరి కట్టేసి కళ్ళు అంటుకుపోతా ఉంటాయండి. కళ్ళు దురదలు. ఇంకా చూపుకి సంబంధించి ఏంటంటే ఏదో గుడ్డ అడ్డం పెట్టినట్టు ఉంటదండి. మసగ్గానే. కానీ ఇలా ఇలా కళ్ళు రుద్దుకుంటే మళ్ళీ బాగా కనపడుద్ది. కళ్ళు నులిపితేను. అలాంటి క్యాటరాక్ట్ మీద ఇది పనిచేస్తుంది. రబ్బింగ్ ఎమ్యులేషన్. చూపు మసకగా ఉంటది. ఇలా కొంచెం ఇలా నులుపుకుంటే, కళ్ళు నులుపుకుంటే మళ్ళీ బాగా కనపడుద్ది. అదొక మొడాలిటీ అనమాటండి. ఆ పెక్యులర్ మనం అనుకున్న స్ట్రేంజ్ రేర్ పెక్యులర్ సింప్టమ్స్, ఆ పెక్యులర్ సింప్టమ్స్ అనమాట ఇవన్నీ గూడాను. చాలా ఉన్నాయి ఇందులో పెక్యులారిటీస్. ఒకటి కాదు, అన్నీ పెక్యులారిటీసే. గ్రీనిష్, యెల్లోయిష్ గ్రీన్ డిశ్చార్జెస్ ఉన్నాయి. నొప్పులు పరిగెట్టడం ఉంది అలాగానే. ఇవన్నీ. ఇందులో వన్ బై వన్ అలా పెక్యులారిటీస్ ఎన్నున్నాయి మనం ఏరొచ్చు కూడాను. ఇయర్ డిశ్చార్జెస్ కూడా యెల్లోయిష్ గ్రీన్ అఫెన్స్, బాగా బ్యాడ్ స్మెల్ వచ్చే చీమ వస్తా ఉంటది. ఒరుపు ఉండదు. చెవులోంచి వచ్చేది ఎలాగో బ్యాడ్ స్మెల్ ఉంటది. పెక్యులారిటీ ఏం లేదు. ఆ చెవులోంచి వచ్చే చీమకి ఇంకేమన్నా మెరకసాల ఉంది. ఎపార్సల్ఫ్, పల్స్టెల్లా, టెల్లూరియం అని ఒకటి ఉంది. ఆ టెల్లూరియం ఇవన్నీ ఉంటాయి. లాడి గారటం అంతా చూసారండి? ఆ లాడి అనమాట. చెవిపోటు వచ్చేస్తుంటది. చెవిపోటు వచ్చినప్పుడు చెవిపోటులో చిన్నపిల్లలకి చెవిపోటు వస్తే ఇయర్ పెయిన్ ఇన్ చిల్డ్రన్ పల్స్టెల్లా, క్యామోమిల్లా ఉన్నదనుకోండి. ఫస్ట్‌లో వాళ్ళు ఏడుస్తుంటే జాలేస్తది మనకి. క్యామోమైల్‌లో వాళ్ళు ఏడుస్తుంటే నాలుగు తగలనిద్దాం అనిపిస్తది. చెవిపోటొచ్చినప్పుడు ఎత్తుకొని ఉన్నదనుకోండి మదరు మే అని చెప్పి ఇలా వెనక్కి ఎరగబడిపోతాడనమాట. పడిపోతాడు ఇంక ఇలా పట్టుకోపోతేని. కాలుతో తన్నేస్తా ఉంటాడు. అంటే యాంగర్ విత్ పెయిన్ అనమాటండి. నొప్పొస్తే విపరీతమైన కోపం వచ్చేస్తా ఉంటది. వీళ్ళకి నొప్పొచ్చి ఏడుపొచ్చేస్తా ఉంటది ఫస్ట్‌లో వాళ్ళకి. ఆ జాలిగా ఏడుత్తారనమాట. పైకి ఇంకా ఉబ్బు గుబ్బు వచ్చేస్తుంటది. ఏడ్చేస్తా ఉంటారు. ఇంక మరి నైట్ సఫరింగ్స్ ఉంటాయి కదండీ! చెవిపోటు కూడా రాత్రిళ్ళు ఎక్కువైపోద్ది. సాయంకాలం, రాత్రిళ్ళు. కొంచెం ఎత్తుకొని అటు ఇటు ఇలా బయట గాలిలో తిప్పుతుంటే కాసేపు ఊరుకుంటాడు. చెవిపోటు ఉన్నవాళ్ళు కొంచెం ఓపెన్ ఎయిర్‌లోకి వచ్చి కూర్చున్నా బానే ఉంటది. ఇంకా పొంగు జ్వరాలు తగ్గాక వీళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, పొంగు జ్వరం తగ్గాక జలుబు దగ్గు పట్టుకుంటది. లేదా అప్పటి నుంచి చెవిపోటొచ్చి లాడి కారుతా ఉంటది. పల్స్‌లో వేస్తే తగ్గుద్ది. అలాగే జలుబు. జలుబులో ఏమిటంటే మెయిన్‌గా వీళ్ళకి జలుబు, తుమ్ములు ఉంటాయి. వేడి గదిలో తుమ్ములు ఎక్కువైపోతాయి. వేడి పడదని చెప్పుకున్నాం కదా! కానీ వాసన పోద్దండి. స్మెల్ పోద్ది. పోయి ఇంక స్మెల్ తెలీదు. ఏమన్నా వండారనుకోండి మంచి ఐటెమ్స్ వీళ్ళకేం తెలీదది. అలాగే ముక్కులు మూసుకుపోవడం. ఏదైనా జలుబొస్తే థిక్ యెల్లో డిశ్చార్జి. ఇంకా ఎలర్జీ మెడిసిన్‌గా కూడా దీన్ని వాడతారు. ఎలా వాడతారో చూడండి. హే ఫీవర్ అంటే ఎలర్జీ అనమాట, తుమ్ములు. కానీ ఈళ్ళకి మిగతా బాధలున్నాయనుకోండి. ఈ తుమ్ములొచ్చి ముక్కు కారుతా ఉంటే మిగతా బాధలన్నీ తగ్గిపోతాయి. తలనొప్పి గాని ఏదైనా ఉంటే
కొంచెం తుమ్ములొచ్చి ఇలా ముక్కు కారుతామంటే కాళ్ళు నొప్పులు గానీ, తలనొప్పి గానీ ఇవన్నీ తగ్గిపోతాయి. ఇక తుమ్ములకి సంబంధించి మందులేమున్నాయంటే నేట్రమూర్. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండెక్కేదాకాని. ఎండలో ఎక్కువ. ఇంకా హే ఫీవర్, ఎలర్జీ, తుమ్ములు అంట్లో కంటే ఆర్సెనికం అయోడ్ బాగా ఎక్కువగా ఇండికేట్ అవుతుంటదండి. ఆర్సెనికం అయోడ్ 30 వేస్తే కానీ చల్లదనం ఉండాలి ఆళ్ళకి. చల్లదనం బాగుండాల. ఫస్ట్‌లో అలాగే. కానీ స్పీడ్‌గా ఉంటారు కొంచెం వీళ్ళు. ఎలర్జీ వాళ్ళ తుమ్ములు. అంటే మెయిను మనకు తుమ్ములు చల్లదనం బావుంటదంటే ఆర్సెనికం అయోడ్ ప్రిఫర్ చేయొచ్చండి. ఆ సిమ్టమ్స్ చదువుకుంటాం మనం. ఇంక ఎలర్జీ మందులో నక్స్వామిక, ఆర్సెనికం అయోడు, అయోడియము, సోరినము. సోరినంకి సల్ఫర్‌కి ఎలాగైతే వేడి పడదో, సోరినంకి చలి పడదు. సల్ఫర్ కంటే డీపు సోరినం. ఇంక వీళ్ళు వేసవికాలంలో కూడా దుప్పటి కప్పుకుంటారన్నది మెటీరియల్ మెడికల్‌లో అన్ని చోట్ల రాస్తా ఉంటాడు. అంటే అంత చలనమాట వీళ్ళకి. నక్స్వామికాలో చూడండి బయట చల్లదనానికి ముక్కులు మూసిపోతాయి. లోపల వేడి గదిలో కిచెన్‌లోకి వెళ్ళేసరికి వెంటనే తుమ్ములొచ్చేసి ఫ్రీ అయిపోయి ముక్కు ఫ్రీగా కారిపోద్ది. ఇలియం చేపలో రొంప చేసేటప్పుడు ముక్కంతా మండిపోతది. ఉల్లిపాయ కదా మరి! ఉల్లిపాయ కోసేటప్పుడు ముక్కు, కళ్ళు అన్నీ మండిపోతుంటాయి. అలాగా ముక్కు మండిపోతా ఉంటది. తుమ్ములొచ్చేస్తా ఉంటాయి. ఆరుబయట ఓపెన్ ఎయిర్‌లోకెళ్తే బావుంటది. అయితే ఇక్కడ చిన్న పోలికోటుంది. యుప్రేషియాకి, ఎలియం చేపాకని. కామన్‌గా ఇది కళ్ళు ఎరుపులు, మంటలు, దురదలు, నీరు గారడం ఇవన్నీ ఉంటాయి. మామూలు కళ్ళకి కంజంక్టివైటిస్ టిపికల్ మెడిసిన్ అనమాట ఇది. యుప్రేషియా 6, 30, 200 కూడా వాడతా ఉంటారు. తర్వాత ఏలియం చేప జలుబుల్లో ఎక్కువగా ఇండికేట్ అవుతుంది. కళ్ళకి కాదిది. కానీ జలుబొచ్చినప్పుడు ముక్కులు అంతా కూడా మండిపోవడం, ఒరిసిపోవడం ఇలా ఉంటాయన్నమాట. ఆహ్, ఆయన మొన్న ఇక్కడ ఇంటి దగ్గర క్లాసులు జరిగాయి. నాకు విపరీతమైన తుమ్ములండి. ఆ తుమ్ములు ఎలాంటియంటే హ్మ్, ఏమంటారు 70 తుమ్ములనమాట. బయటకి ఎక్కడో రోడ్డు మీద కనపడి తుమ్ముతుంటేను అంత గట్టిగా ఉండేవి. ఆయనొచ్చారు మందు కావాలి అని. ఏంటండి అంటే ముక్కు గారిపోతుందంటున్నారు. కళ్ళంట నీళ్ళొస్తున్నాయి, ముక్కంట నీళ్ళొస్తున్నాయన్నారు. 2 కళ్ళంట, ముక్కంట కూడా నీళ్ళొచ్చేస్తున్నాయన్నారు. కానీ ఆయన ఏం చెప్పారంటే, ముక్కంటొచ్చేది మండటం లేదు గానీ, కళ్ళంటొచ్చే నీళ్ళు మండిపోతున్నాయి, కళ్ళు మండిపోతున్నాయన్నారు. అలా జలుబులో ముక్కంటొచ్చే మండదు. కళ్ళంటొచ్చేయి మండితే విపరీషియా అండి. కళ్ళంటొచ్చేయి మండదు. ముక్కంటొచ్చేయి మండితే ఎలియం సఫా. ఆయనకి విపరీషియాతో చాలా రిలీఫొచ్చింది. ఆయన అక్కడ చెప్పారన్నమాట. నాకు ముక్కంట నీళ్ళొచ్చేస్తున్నాయి గానీ, ఏమి మండటం లేదు. కళ్ళంటొచ్చే నీళ్ళు మండిపోతున్నాయన్నారు. అప్పుడు విపరీషియా 30 వేసాం. తర్వాత అంచేత ఈ జలుబులో పల్స్‌లా, యుప్రేషియా, ఎలియం సఫా, ఆసిమం శాంక్టమ్ అంటే తులసి. ఇదేమిటంటే జలుబు సీజనల్ ఫీవర్స్ జలుబుతో కూడిన జ్వరాలు, ఒట్టి జలుబు. ఆసిమం శాంక్టమ్ 30 వేస్తే బాగా తగ్గుద్దండి. జలుబులు తగ్గుతాయి. అయితే ఇది మెంటల్ సింప్టమ్స్ అంటే పిల్లల్లో ఎక్కువ ఇండికేట్ అవుద్ది. మానసికంగా ఏంటంటే ఆళ్ళు విపరీతంగా పేచీకోరులా ఉంటారండి. ఈ సినావోళ్ళలాగా అస్తమానం ఎత్తుకు తిప్పమనడం, పేచీ పెట్టేయడం, విరేచనాలు అయిపోవడం, జలుబు, విరేచనాలు తిక్కగా ఉంటారు. ఆస్మం శాంక్టమ్ 30 వేస్తే జలుబు తగ్గుద్ది, విరేచనాలు తగ్గుతాయి, తిక్క తగ్గుద్ది. కానీ కామన్‌గా మామూలుగా అయితే అందరికీ ఆస్మం శాంక్టమ్ 30 బాగా జలుబుగా ఉంటే వాడతారు. తులసనమాట. అలా బ్యాసిల్లస్ ట్యూబర్కులోసిస్ ఏంటంటే కాన్స్టిట్యూషనల్‌గా వేయాలండి. అంటే జలుబొచ్చే తత్వం అనమాట. చీటికి మాటికి కూడా వాళ్ళకి ఎప్పుడు జలుబు ఏం చేసాం ఇంటి దగ్గరే ఉన్నాం గదా! ఎక్కడికి కూలింగ్ తాగానా? ఏమి చేయలేదు గదా! కానీ మామూలుగా వచ్చేస్తది జలుబు. కారణం లేకుండానే. అంటే తత్వంలో ఉంది తేడా. అంచేత బ్యాసిల్లమ్ గాని, ట్యూబర్కులోసిస్ గాని పడతాయన్నమాట. జలుబు తత్వాన్ని పోగొడతది ఈ 2 మందులు కూడాను. కానీ ట్యూబర్కులర్ మెంటాలిటీ ఉంటదనమాట. అంటే బ్యాసిల్లమ్ అయితే బాగా బక్కచిక్కిపోయి ఉంటారు. అస్తమానం 15 రోజులకి, నెలకి అలా జ్వరాలొస్తా ఉంటాయి. ట్యూబర్కులోను కొంచెం మైండు తేడాగా ఉంటది. బయటికి పోవడం, తిరగడం, ఊళ్ళు తిరగడం, డబ్బులు ఖర్చు పెట్టేయడం, అబద్దాలాడేయడం, కుదురుండకపోవడం, ఒక చోట కూర్చోకపోవడం, స్కూలుకెళ్తున్నానని చెప్పి మ్యాట్‌కి పోవడం, ఇలాంటియన్నీ ఉంటాయండి ట్యూబర్కులోనులోను. పిల్లలు కొంచెం ప్రాబ్లమ్ చిల్డ్రన్ అని చెప్తారు.
బ్యాసిల్లం కదా, అలాంటప్పుడు ట్యూబర్కుల్ అనమాట మైండ్ మీద. కానీ ట్యూబర్కుల్ కూడా ఈ ఫిజికల్గా కూడా వాడొచ్చునండి. అంటే అడ్వాన్స్డ్ టీబీలో వాడకూడదు కానీ అసత్మాన జలుబులు చేస్తుంటే ట్యూబర్కుల్ కూడా వేయాలి. ఒక ఆయనకి అలాగే ఇక్కడ మామూలుగా ఏంటంటే ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్లోకి వచ్చేకి జలుబు మొదలైపోయేది అంతే. ఇంకా జలుబు చేసేయడం, మాట్లాడలేకపోవడం ఇలా ఉండేది. చివరిలో ఉన్న 10 సమ్మర్లో వేసుకున్నాడు అతను. వేసుకుని నెక్స్ట్ సీజన్లో అక్టోబర్లో ఇంకా జలుబు రాలేదు ఇంకా. ఈవేళ దాకా రాలేదు. ఇప్పుడు వేసుకుని 25 ఇయర్స్ 30 ఇయర్స్ అవుతుంది. ఈవేళ దాకా తేడా లేదు. మంది పని చేస్తే అంత అలా పని చేస్తాండి. చివరిలో 10 అది. అది అంటే తత్వం మీద పనిచేసింది అనమాట. మనిషి కూడా ట్యూబర్కులర్ చూసుకోవాలన్నమాట. కొంచెం కాస్మోపాలిటన్గా ఉంటారు. చిన్నవాళ్ళతోని కలిసిపోతారు, పెద్ద పెద్ద వాళ్ళతోని కలిసిపోతారు, వేదం చదివేస్తారు, ట్రైబల్ పీపుల్తో తిరుగుతారు. అలాగే అన్ని రకాలు ఉంటాయన్నమాట వీళ్ళ దగ్గరే. అవి ట్యూబర్కులన్. తర్వాత అలాగే జలుబులో నేట్రమ్ ఉంది. నేట్రమ్ వచ్చిందంటే వర్షం అండి. వర్షం, తడి, తేమ లేదా బాగా నీళ్లు నిలవ ఉండే ప్లేసులో ఉన్న వాళ్ళకి వచ్చే జబ్బులు. వర్షం పడదు. ఎక్కువగా మబ్బేస్తుంటే ఆయాసం, ఆస్తమా వాళ్ళకి మబ్బేస్తే ఆస్తమా వస్తుందంటే నేట్రమ్ సల్ఫ్తో తగ్గితే మళ్ళీ ఆస్తమా రాదు వాళ్ళకి జన్మలో ఇంకా. అంత డీప్గా పనిచేస్తే యాంటీసైకోటిక్, స్ట్రాంగ్ యాంటీసైకోటిక్, నేట్రమ్ సల్ఫ్ ఒకటి, సైలీషియా ఒకటి ఇలాంటివి కూడా ఆస్తమాలో పడి ఆస్తమా తగ్గిందంటే మళ్ళీ వాళ్ళకి రాదు ఇంక, మొత్తం తగ్గిపోతుంది. అంత బాగా పనిచేస్తుంది. కానీ వర్షాకాలం తేడా చేస్తుందని గుర్తుపెట్టుకోండి. డల్కమర ఒకటి, నేట్రమ్ సల్ఫ్ ఒకటి వర్షాకాలం తేడా చేస్తుంది. డల్కమర మాత్రం వర్షాకాలం ఒకటే కాకుండా పగలంతా వేడిగా ఉండడం, రాత్రులు విపరీతమైన చల్లదనం ఉండడం, అలా షార్ప్ డిఫరెన్స్ ఉన్నప్పుడు డల్కమర వాళ్ళు సిక్ అయిపోతారన్నమాట. కానీ వర్షం వాతావరణం, తేమ వాతావరణం అలా తేడా చేస్తారు. నేట్రమ్ సల్ఫ్ మాత్రం వర్షం వాతావరణం తేడా చేస్తుంది. బాగా నీళ్లు నిలవ ఉండే చోట, చెమ్మగా ఉండే చోట బాగా జబ్బు చేస్తారు అలాంటి ఇళ్లలో ఉంటేనే. అలాగే తర్వాత జాండీస్ ఉందన్న పచ్చకామెరలో జాండీస్లో విరేచనలు అయిపోతూ ఉంటాయి. జ్వరం వచ్చినట్టు దాహం, ఇండైజెషను ఇవన్నీ ఉంటాయన్నమాట. కానీ మంచిలు తాగకపోవడం, నోరు ఆచిపోతాడు, మంచిలు తాగడం, అజీర్తి. పచ్చకామెరలో ఎక్కువ కార్డూస్ మేరియానస్ అది తర్వాత వస్తుందండి. చిలిడోనియము ఇలాంటి మందులు పడతాయి. పైల్స్. పైల్స్లో ఏముందండి ఇక్కడ పల్స్ట్రల్లా పైల్స్ కొంచెం నడిస్తే బాగుంటుందండి, స్లోగా నడిస్తే. తర్వాత బ్రాంకైటిస్ అంటే దగ్గు అది వస్తుంది, తగ్గిపోయి పైల్స్ ప్రాబ్లం వస్తుంది. పైల్స్ ప్రాబ్లం తగ్గిపోతే దగ్గు వస్తుంది. అది చేంజబుల్ అనమాట. అయితే పైల్స్కి ఇంకా ఏమైనా డ్రగ్స్ ఉన్నాయా మందులు అంటే ఈ మందులు ఉన్నాయండి పైల్స్కి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాం గోబ్రాహ్మణేన శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. వాసుదేవ.